అయినటువంటి జీవితాలు బ్రతుకులు మేము కలిగి బ్రతకటానికి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా టెక్నికల్ ప్రాబ్లం రావటం వల్ల కాస్త లైవ్ ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. ఈ విషయంలో చింతిస్తున్నాం. ప్రియులారా, మరి ఆలస్యం చేయకుండా బైబిల్పై అవగాహన అనే ఈ ఎపిసోడ్స్లో ఈరోజు మన ముందున్న పుస్తకం లేదా అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలలో ఇక సంఘాలకు రాసినటువంటి పత్రికలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానిద్దాం. లేదా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక యొక్క పరిచయాన్ని మీ ముందు పెడతాను. ప్రియులారా, పౌలు గారు ఆయన రోమా చెరలో ఉన్నప్పుడు మొదటిసారిగా 4 పత్రికలు వ్రాశాడు అని గతంలో మనం మాట్లాడుకున్నాం. 4 సంఘాలకు. అవే 1 ఎఫెసీ, 2 ఫిలిప్పు, లేదా 3 కొలస్సీ, 4 ఫిలెమోను. ఈ పత్రికలను వ్రాసిన అనంతరం పౌలు గారు రోమా చెర నుంచి విడిపింపబడతాడు. ఆయన రోమా చెరలో ఖైదీగా ఉంటున్న సమయంలోనే సుమారు ఎంతకాలం ఉన్నాడు అని మనం చెప్పుకున్నాము బైబిల్ను బట్టి అన్నప్పుడు 2 సంవత్సరాల పాటు కదా ఆయన చెరలో ఉంటారు. ఒకసారి ఆ మాట చూద్దామా? అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 30లో పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతోను దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఇక్కడ పౌలు గారు 28వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ సందర్భం ఎక్కడిది? ఇది రోమాలోని సందర్భం. 28వ అధ్యాయం. ఆయన రోమాకు వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి చక్రవర్తి పౌలు గారిని ప్రత్యేకమైనటువంటి గదిలో లేదా ప్రత్యేకమైనటువంటి ఆ గృహంలో ఆయన్ని నిర్బంధించేశారు. హౌస్ అరెస్ట్ అని చెప్పుకున్నాం మనం. కారణం ఏంటంటే పౌలు గారు వచ్చారు అప్పీల్ చేసుకోవటానికి, కానీ పౌలు యొక్క ప్రతిపక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతివాదులు వాళ్ళు రాలేదు. అందువల్ల పౌలు గారిని విచారణ ఖైదీగా గృహ నిర్బంధంలో పెట్టారు. ఆ సమయంలోనే పౌలు గారు పత్రికలు రాయటం అనేది జరిగింది. ఇది ఇప్పటివరకు చెప్పుకున్న 4 పత్రికలు. మరి తర్వాత పౌలు గారు విడుదలయ్యారా, రిలీజ్ అయ్యారు. అందుకే 2వ సంవత్సరము ముగింపులో ఉంటుండగానే పౌలు గారికి విషయం అర్థమైపోయింది. ఇక నేను విడుదలయ్యేటువంటి సమయం చాలా దగ్గరగా ఉంది, నేను విడుదలవుతాను, నన్ను వదిలేస్తారు అని పౌలు గారికి అర్థమైపోయే ఈ విషయాన్ని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో చెప్తుంటాడు ఇదే విషయం. అలానే ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో కూడా చెప్తారు పౌలు గారు. అంటే నేను రిలీజ్ కాబోతున్నాను, రిలీజ్ అవుతాననేటువంటి నమ్మకం నాకు ఏర్పడుతుంది. రిలీజ్ అయిన తర్వాత నేను తప్పనిసరిగా మరలా మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని తప్పనిసరిగా నేను కలుసుకుంటాను, ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్పి పౌలు గారు ఫిలిప్పీ పత్రికలోను అలానే ఫిలెమోను పత్రికలోను పౌలు గారు ఆ పదాలు ఉపయోగించడాన్ని బట్టి
పౌలు గారు 2 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ అయ్యారు అనే ఒక నమ్మకం మనకు కలుగుతుంది. ఒకసారి పౌలు గారు చెప్పారా ఆ సంఘాలకు రాస్తూ అనేటువంటి అనుమానం మీకు ఏమైనా ఉంటే ఒకవేళ చూద్దాం, ఆ విషయాన్ని కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాలలోని ఆ భావం, ఆ సారాన్ని మీరు గ్రహించాలి. ఈ రెండింటి మధ్య నేను ఇరుకొనబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశయం ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను నా శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. మీ అందరితో కలిసి ఉందునని నాకు అర్థమవుతుంది లేదా నాకు తెలుసు అన్నాడు. ఇంతకీ ఈ మాట ఎక్కడుండి మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, పౌలు గారు ఈ మాట రోమా చెరలో ఉండి మాట్లాడుతున్నాడు, మర్చిపోకూడదు. రోమా చెరలో ఉండి పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే చెరలో ఉన్న నేను ఒకానొక రోజు విడుదల అవుతాను, విడుదలైన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను, మీతో కలిసి జీవిస్తాను అనేటువంటి నమ్మకం నాకు అధికమవుతుంది అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటే ఆయనకు అర్థమవుతుంది బెయిల్ వస్తుంది అనే ఆ విషయంలో, బెయిల్ వస్తుంది అనేటువంటి నమ్మకం ఆయనకి ఏర్పడే ఈ మాట మాట్లాడుతున్నారు. అలానే ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం మనం చూస్తుంటాం. ఒకసారి ఆ మాట కూడా చూస్తారా? ఒకసారి ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో కూడా ఒకే అధ్యాయం కదా, అందులో 22వ వచనంలో అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయి అంటున్నాడు. చూసారా పౌలు గారు ఫిలెమోనుకు ఏమి చెప్తున్నారు అంటే, నేను ఖచ్చితంగా వస్తాను, నిన్ను కలుస్తాను, నీతో ఉంటాను కనుక నా కోసం నువ్వు బస సిద్ధము చేయుము అంటున్నాడు పౌలు గారు. అనగా పౌలు గారికి నమ్మకం అంటే బెయిలు వస్తుంది అని. కనుక పౌలు గారికి బెయిల్ వచ్చేసిందంటే మొదటి చెర అని ఎందుకన్నామనంటే 2వ చెర కూడా ఉంది కనుక మొదటి చెర అన్నాం. ఓకేనా, రైట్. అంటే ఈ మొదటి చెర అనంతరం, మొదటి చెర నుంచి పౌలు గారు విడుదలైన అనంతరం, అనగా ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 4 పత్రికలు వ్రాసిన అనంతరం పౌలు గారు రోమ్ నుంచి మాసిదోనియాకు వెళుతుంటారు. ఓకేనా, రోమ్ నుంచి పౌలు గారు మాసిదోనియాకు వెళుతూ పౌలు గారు మాసిదోనియాకు వెళ్ళిపోయారు, మాసిదోనియాలో ఉంటారు. ఓకే, ఇది ఎప్పుడు మొదటి చెర అనంతరం. నేను డైరెక్ట్గా రోమా నుంచి మాసిదోనియాకి వెళ్ళాడు అని చెప్పడం లేదు, మీరు కూడా అలా అనుకోకండి. అంటే చాలామందికి ఏంటంటే 3వ ప్రయాణం అయిపోయింది, 4వ ప్రయాణం అయిపోయింది, మరి ఇక 3వ ప్రయాణం 4వ ప్రయాణం రోమా ప్రయాణం కదా, రోమా ప్రయాణం తర్వాత ఇక పౌలు గారు సువార్త చేయలేదా అనేటువంటి ఒకవేళ ప్రశ్నలు ఎవరి మధ్యలోనైనా ఒకవేళ ప్రారంభమైతే లేదు. ఆ తర్వాత కూడా పౌలు గారు ఆయా సంఘాలను ఆయన సందర్శించినట్టుగా, ఆ సంఘాలకు ఆయన వెళ్ళినట్లుగా కూడా మనకు ఆ తర్వాత వ్రాయబడినటువంటి పత్రికలను బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత వ్రాయబడిన పత్రికలు అంటే మొదటి చెర అనంతరం. మరి మొదటి చెర అనంతరం వ్రాయబడిన పత్రికలు ఏమిటి అని ఒకవేళ మీరు అనుకుంటే, అలా మొదటి చెర అనంతరము, మొదటి చెరకు రెండవ చెరకు మధ్యలో, లేదా మొదటి చెర అనంతరము వ్రాయబడినటువంటి పత్రికలలో ఒకటి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. అలానే తీతు పత్రిక, అంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అలానే తీతు పత్రిక, ఈ 2 పత్రికలు పౌలు గారు రోమా మొదటి చెర నుంచి విడుదలైన తర్వాత వ్రాసినటువంటి పత్రికలుగా
ఆ పత్రికలలో వ్రాయబడినటువంటి సంగతులను బట్టి, సందర్భాలను బట్టి, వ్రాయబడిన కాలాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు వ్రాసి ఉండవచ్చు, అంతే కదా, మరి ఇది ఎప్పుడు రాసి ఉండవచ్చు ఈ పత్రిక? దీన్ని బట్టి మనం చూస్తుంటే ఇది సుమారు 62 నుంచి 64, ఎందుకంటే 62లో పౌలు గారు రిలీజ్ అవుతారు. 2 సంవత్సరాలు 60లో ఆ పౌలు గారు రోమా మొదటి చెరలో ఆయన బందీగా ఉండటం 2 సంవత్సరాల పాటు, అంటే సుమారుగా 62 వరకు అనుకుంటే, అదే 62లో ఆయన విడుదలైతే 62 నుంచి 64 వరకు. ఎందుకంటే పౌలు గారు మరలా 64లో పౌలు గారు మరలా అరెస్ట్ అవుతాడు. 64లో క్రీస్తు శకం 64లో మరలా పౌలు గారు అరెస్ట్ అవుతాడు, రెండోసారి అరెస్ట్ అవుతాడు, బంధించబడతాడు. కారణం ఏంటంటే అప్పటికి చెప్పాను కదా, అప్పటికి ఉన్నటువంటి చక్రవర్తి నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి అంటే చాలా క్రూరుడు, భయంకరుడు, దుర్మార్గుడైనటువంటి వాడు. చక్రవర్తులలో, రోమా చక్రవర్తులలో అత్యంత కిరాతకుడు, అత్యంత ఏమంటారు ఇంకా దుర్మార్గుడుగా, లేదా ఇంక ఎన్ని పాటలు ఉంటాయో అవన్నీ కూడానండి ఈ నీరో విషయంలో మనం ఉపయోగించడంలో ఏమాత్రము కూడా తప్పు లేదండి. అంతటి భయంకరమైన వాడు, తల్లిని చంపుకున్నవాడు, భార్యను చంపినవాడు ఈ నీరో. ఆఖరికి రోమ్ నగరాన్నంతటిని కూడా తగలపెట్టినవాడు, రోమ్ నగరాన్నంతటిని కాల్చేసినవాడు వాడు. 64 క్రీస్తు శకం జూలై మాసంలో, 64 క్రీస్తు శకం జూలై మాసంలో రోమ్ నగరాన్ని తగలపెట్టి, రోమ్ నగరమంతా తగలబడిపోతుంటే వాడు అంతఃపురంలోకి వెళ్ళి ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడట. ఆఖరికి ఈ రోమ్ నగరం తగలబడిపోవటానికి కారణము ఎవరు అని ఎవరి మీదికి త్రోసివేశాడు, ఎవరి మీదికి నెట్టేశాడు తెలుసా? ఈ దుర్మార్గుడు క్రైస్తవులైన వారి మీదికి త్రోసేశాడు ఈ నేరాన్ని. అంటే ఈ రోమ్ నగరం తగలబడిపోవటానికి కారణం క్రైస్తవులు అని మిగిలిన వారందరినీ కూడా క్రైస్తవుల మీదికి రెచ్చగొట్టాడు. క్రైస్తవుల మీదికి, వాళ్ళంటే క్రైస్తవులు అంటే ద్వేషించే విధంగా, క్రైస్తవులపైకి పడే విధంగా, వారందరిని హింసించే విధంగా చేసేసాడండి ఈ నీరో. అందుకే ఇక ఆ తర్వాత క్రైస్తవులు బోధించాలన్నా, స్వేచ్ఛగా వాళ్ళు ప్రార్థనలు చేసుకోవాలన్నా భయపడినటువంటి పరిస్థితి ఈ నీరో కాలంలో ఏర్పడింది. కారణం ఏంటంటే ఈ రోమ్ నగరాన్ని తగలబెట్టినటువంటి దోషులు, నేరస్తులు క్రైస్తవులు అయిపోయారు ఇప్పుడు, కారణం ఇతను మాటలను బట్టి. అందుకే ఆ సమయంలో ప్రచారకులుగా లేదా సువార్థికులుగా ఉన్నటువంటి వారిలో ఎవరు ముఖ్యులు అని చూసినప్పుడు ఇదిగో పౌలు వ్యక్తి. కనుక ఈ మొట్టమొదటి ఈ పౌలు అనే వ్యక్తిని తీసుకొచ్చేసేయండి అని రెండవ మారు మరలా పౌలు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి రోమ్లో జైల్లో పెట్టారు. ఇక పౌలు గారికి అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే, ఇక నేను బ్రతకడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల మధ్య, ఇక నాకు బెయిల్ అనేది లేదు, ఇక నాకు చావే నా కళ్ళ ముందు కనబడుతుంది అనేటువంటి విషయం తనకు అర్థమైపోయి తను చివరగా కూడా ఆయన పత్రిక రాశాడు. ఆ చివరగా రాసినటువంటి ఆ పత్రికే తిమోతికి రాసిన రెండవ పత్రిక. ఓకే, ఇక మనం ఈరోజు మనం మాట్లాడుకుంటుంది కేవలం తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక యొక్క సారాంశాన్ని మాత్రమే ఈరోజు మనం టచ్ చేస్తాం అంతే. మనం ప్రతిదీ చెప్పాను కదా, అధ్యాయములోని వచనాలు, ఆ వచనాలలో మళ్ళీ ప్రతి వచనాన్ని కూడా మనం విడతీసి మాట్లాడుకోవటం అనేది అది చేయటం చాలా కష్టమైనది, అసాధ్యమైనది కూడా చెప్పచ్చు. కానీ ఈరోజు మొదటి భాగం మాట్లాడతాను, రేపు రెండో భాగం మాట్లాడతానంటే మీలో చాలామంది వినరు కదా. మరి ఇంకా మూడో భాగం అంటే మళ్ళీ రేపు వినేవాళ్ళు మళ్ళీ ఎల్లుండికి మళ్ళీ మీలో చాలామంది డ్రాప్ అయిపోతుంటారు. కనుక కేవలం ఏంటంటే పరిచయం మాత్రమే. ఇప్పటి వరకు మనం చాలా పుస్తకాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. వాటి విషయంలో కూడా మనం కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, పరిచయాన్ని మాత్రమే నేను మీ ముందు పెట్టాను. ఇక పరిచయం చేసిన తర్వాత ఆ పత్రికతో రిలేషన్షిప్ మీరు డెవలప్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? పరిచయం నేను చేస్తాను, నేను పరిచయం చేసిన తర్వాత ఆ పత్రికతో లేదా ఆ పుస్తకంతో రిలేషన్, బంధాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి.
మీరు ఎంత క్లోజ్ అవుతారో అవ్వండి ఆ పత్రికకు, ఆ పుస్తకాన్ని మీరు ఎంత దగ్గర అయిపోతారో అవ్వండి. ఎందుకంటే పరిచయం చేసేసాను కదా కనుక ఆ పరిచయాన్ని మీరు పెంచుకోండి అంతేకాని ప్రతిదాన్ని వివరించటం అనంటే, ప్రతిదాన్ని ఏమంటే వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవటం అనంటే చాలా కష్టంతో కూడుకుందండి. ఎవరు చేయలేని పని చేయాలి అని అంటే సంవత్సరాలు పడుతుందండి బైబిల్ అంతటినీ కూడా అలా చెప్పాలి అని అంటే. ఓకేనండి. కనుక ఈరోజు మనం కేవలం తిమోతి మొదటి పత్రిక కేవలం ఒక 6 అధ్యాయాలు మాత్రమే. ఇక తిమోతి గురించి కొన్ని మాటలు మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ బహుశా నేను తిమోతి గురించి కూడా మాట్లాడేసి ఉంటానండి స్టార్టింగ్లోనే. అవును, ఒక వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు నెట్లో. పౌలు గారి నిజమైన కుమారుడు అని ఏదో మాట్లాడాను టైటిల్ పెట్టి. పౌలుకు నిజమైన కుమారుడు అని ఒక టైటిల్ పెట్టి మాట్లాడిన వీడియో ఉంటుంది. అందులో ఎవరు ఆ నిజమైన కుమారుడు, ఎవరు ఆ నమ్మకమైన కుమారుడు, ఎవరు ఆ ప్రియమైన కుమారుడు అని తిమోతిని గురించినటువంటి చాలా విషయాలు అందులో ఆల్రెడీ మాట్లాడేశాను. కనుక తిమోతి గురించినటువంటి పరిచయం ఇప్పుడు మరలా నేను ఎక్కువగా ఇవ్వటం వలన ఇప్పుడు 6 అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాన్ని మరలా నేను ఎక్కువగా చెప్పలేను కదా. అందుకే మీరు ఆ వీడియో చూసి ఉంటే ఇంకా మీకు ఇప్పుడు నేను చెప్పేది ఇంకా మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను తిమోతి గురించి. తిమోతి కోసం పౌలు గారు ముందు అసలు తిమోతి ఎవరు అనే విషయాన్ని మరి ముందుగా మీకు తెలియజేయాలి కదా. తిమోతి అనే వ్యక్తి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. లుస్త్రా అనేటువంటి గ్రామం అది ఎక్కడుంది అంటారా? మనం పౌలు గారి మొదటి ప్రయాణంలో మనం చూస్తాం కదా, పౌలు గారిని రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని అతన్ని ఈడ్చుకుని వెళ్ళి పట్టణపు వెలుపల పడవేసిరి అని అపోస్తల కార్యంలో 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం చూసారా మొదటి ప్రయాణంలో. ఆ లుస్త్రా పట్టణానికి చెందినవాడే ఈ తిమోతి గారు. తిమోతి యొక్క తల్లి యూదురాలు, కానీ తండ్రి మాత్రం గ్రీసు దేశస్థుడు అని రాయబడుతుంది. మనకి ఇంకా తిమోతి పరిచయం కావాలి అని అంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం ప్రారంభంలో ఇతని పరిచయం, ఇతని కుటుంబాన్ని గురించి అక్కడ మనం చదువుకుంటాం. ఇక మరొక మంచి విషయం ఏంటంటే, బహుశా పౌలు గారు లుస్త్రలో ఉండి వాక్యం చెప్పినప్పుడు, ఆ లుస్త్రలో పౌలు గారు రాళ్లతో కొట్టినప్పుడు, అతన్ని ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా అదే లుస్త్రా పట్టణంలో ఉన్నటువంటి తల్లి యూనికే తిమోతి తల్లి, అలానే బహుశా వారి అవ్వ లోయి, అలానే ఈ తిమోతి, వీళ్ళు కూడా చూసి ఉంటారేమో. ఆ రోజు పౌలు గారు చెప్పినటువంటి ప్రసంగానికే వాళ్ళు ఆకర్షితులయ్యారేమో, వాళ్ళు క్రైస్తవులుగా మారారేమో అనేటువంటి అనుమానాలు మనకు కలుగుతుంటాయి. కారణం ఏంటంటే, పౌలు గారు మరలా 2వ ప్రయాణం ప్రారంభించిన తర్వాత సువార్త ప్రయాణంలో 2వ ప్రయాణంలో శీలగారితో వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ మరలా లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు, లుస్త్రా దెర్బే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ 16వ అధ్యాయంలో అక్కడ తిమోతి వీరితో జాయిన్ అయిపోతాడు. అంటే వాళ్ళ తల్లిగారైనటువంటి యునికే, అలానే తిమోతి. అప్పటికండి తిమోతి పౌలు గారితో బయలుదేరేటువంటి సమయానికి, పౌలు గారితో బయలుదేరే సమయానికి బహుశా తిమోతికి ఎంత వయసు ఉండొచ్చు అని అనుకుంటే 20 ఏళ్ల లోపే ఉంటాడండి తిమోతి. మళ్ళీ చెప్తున్నాను, తిమోతి పౌలు గారితో 2వ ప్రయాణములో బయలుదేరే సమయానికి తిమోతి 20 ఏళ్ల లోపే ఉంటాడు. ఎందుకు నేను ఈ మాట 20 ఏళ్ల లోపే ఉంటాడని ఎలా చెప్పగలను అని అంటే, ఇప్పుడు ఈ పత్రిక వ్రాస్తున్నాడు కదా పౌలు గారు. ఈ పత్రిక వ్రాసేది ఎంతకాలం తర్వాత అంటే తిమోతి పౌలు గారితో కలిసిన తర్వాత ఎంతకాలం తర్వాత రాస్తాడు అన్నప్పుడు సుమారుగా ఒక 12 నుంచి 15 సంవత్సరాలు. అంతే కదండి.
ఇప్పుడు రెండవ ప్రయాణం కంప్లీట్ అయిపోవాలి ఒక 3 సంవత్సరాలు, ఆ తర్వాత మూడో ప్రయాణం ఒక సుమారుగా అదొక 3 సంవత్సరాలు, అక్కడే ఒక 6 సంవత్సరాలు అయిపోయి ఆ తర్వాత ఆ తర్వాత చెరలో ఉంటాడు కదా, ఎక్కడ కైసరలో ఒక 2 సంవత్సరాలు ఉంటాడు, అక్కడ 8 అయిపోయాయా, మరలా అక్కడి నుంచి ఇక్కడ రోమ్ చెరకు వచ్చేసాడా, రోమ్ చెరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 సంవత్సరాల పాటు ఉన్నాడు కదా చెరలో, అంటే సుమారుగా ఇప్పటికే 10 అయిపోయాయి కదా, మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రాస్తున్నాడు, ఒక సంవత్సరం తర్వాత రాయొచ్చేమో 2 సంవత్సరాల తర్వాత రాయొచ్చేమో తెలియదు కదా, అందుకే సుమారుగా ఒక 12 అని నేను అంటున్నాను. అంటే 20వ ఏట పౌలు గారితో పాటు రావడం బయలుదేరితే, 20వ ఏట అని అనుకుందాం, 20వ ఏట పౌలు గారితో రావడం బయలుదేరితే ఇప్పుడు పౌలు గారి పత్రిక రాస్తుంది సుమారు 12 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు తిమోతికి పత్రిక అని అంటే, ఆ 20 ప్లస్ ఇప్పుడు ఈ 12 కలిపారనుకోండి, సుమారుగా అప్పటికి తిమోతి యొక్క వయసు ఎంత ఉండొచ్చు, 32 సంవత్సరాలు. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను అనంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు తిమోతిని యవనుడా అని సంబోధించడాన్ని బట్టి, ఈ తిమోతికి ఈ పత్రిక రాసినప్పుడు తిమోతి యవనస్తుడుగా ఉంటాడు. ఏంటి ఈ పత్రిక వ్రాసే సమయానికే యవనస్తుడా? మరి పత్రిక వ్రాసే సమయానికే తిమోతి యవనస్తుడుగా ఉంటే మరి పౌలు గారితో బయలుదేరిన సమయానికి అంతే కదా, మరి పత్రిక వ్రాసే సమయానికి యవనస్తుడంటే మరి పౌలు గారితో బయలుదేరిన సమయానికి. అందుకే సుమారుగానండి వాళ్ళు ఆ రోజుల్లో హెబ్రీలు లేదా యూదులలో అంటే గ్రీకు భాష నుంచి బైబిల్ తర్జుమా చేయబడింది కదా, అంటే సుమారు 30 ఏళ్ళ వరకు కూడా ఏంటంటే 30 సంవత్సరాలు వరకు కూడా వారిని 35 ఏళ్ళు వచ్చినా కానీ వారిని యవనస్తులుగానే అంటే అంటే 30 ఏళ్ళ వయసున్న వారికి కూడా యవనము అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది గ్రీకులో. అందువల్ల ఆ రోజు తిమోతి బయలుదేరే సమయానికి 20 లోపు ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 19 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, కరెక్ట్గా అయితే మనం చెప్పలేం, కానీ 20 ఏళ్ళ లోపే ఉండొచ్చు. ఆ 20కి ఒక 12 కలిపితే 32, ఆ 32 సంవత్సరాలే ఉండొచ్చు కనుక మొత్తానికి యవనుడు అని ఉపయోగించడాన్ని బట్టి 30 ఏళ్ళు లేదా 35 లోపున్న వాళ్ళకే యవనం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది కనుక నేను ఇలా లెక్కలు వేసి చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? కొంచెం కష్టపడండి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ తిమోతికి పౌలు గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి తిమోతి యవనస్తుడు. ఇతను అప్పటికే పౌలు గారితో కలిసి సేవ జరిగించింది అప్పటికే 12 ఏళ్ళు అయింది. అంటే ఎంత చిన్న వయసులో అతను పౌలు గారితో పాటు బయలుదేరాడు. అంత చిన్న వయసులో తల్లి యూనీకే పంపటానికి కూడా ఆవిడ కూడా సిద్ధపడింది పౌలు గారితో పాటు అని అంటే, అప్పటికి పౌలు గారికి లుస్త్రలో జరిగినటువంటి ఆ రాళ్లతో కొట్టబడటం చూసిన తర్వాత కూడా మరి నా కొడుకును పౌలు గారితో పంపితే మరలా నా కొడుకును కూడా రాళ్లతో కొడతారేమో, నా కొడుకును కూడా జైల్లో పెడతారేమో, నా కొడుకును కూడా నిందిస్తారేమో, అవమానిస్తారేమోనని యూనీకే అనుకోలేదండి. అంటే నిజంగా యూనికే కూడా తల్లి కూడా ఎంతటి కమిట్మెంట్తో ఉందో మీరు ఆలోచించండి. అంటే తల్లి కూడా ఎంత భక్తి కలిగినదని అన్నప్పుడు, నా కొడుకు ఇదిగో పౌలంతటి గొప్ప దైవజనుడితో ఉండటం ముఖ్యం, దేవుని సేవలో ఉండటం ముఖ్యం, దేవుని పనిలో వాడు వాడబడటం ముఖ్యం అని ఆ తల్లి అయినటువంటి యూనికే నిజంగా భక్తిలో చాలా ఉన్నతంగా ఉంది. ఈ రోజున్నటువంటి తల్లులైన వారందరికీ ఒక మాదిరికరమైన తల్లి, మార్గదర్శిని అని చెప్పాలి ఈ యూనికే గురించి. మీకు ఉన్నారు, దేవుడు మీకు ఇచ్చాడు కదా పిల్లలను. అమ్మా, దేవుడు మీకు ఇచ్చాడు కదా, దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ పిల్లల విషయంలో మీరు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఎలాంటి తలంపులతో ఉన్నారో, ఎలాంటి లక్ష్యాలతో ఉన్నారో మీకే తెలియాలి. దేవుని కొరకు పెంచాలి, దేవుని పనిలో వాడు వాడబడాలి. దేవుని పనిలో వాడు వాడబడటం చూస్తుంటే, దేవుని పనిలో వాడు నలిగిపోవటం చూస్తుంటే, దేవుని పనిలో వాడు కష్టపడటం చూస్తుంటే, శ్రమపడటం చూస్తుంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను పొంగిపోవాలి, ఆనందించాలి, సంతోషించాలి అనేటువంటి గొప్ప మనస్సు ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులలో ఎంతమందిలో ఉంది అనేది ఆ ప్రశ్న మీకే విడిచిపెట్టేస్తున్నారు. మీ కొడుకు
ఇంటర్లోనో డిగ్రీలోనో లేదా ఇంకేదో ఉద్యోగంలోనో గొప్పవాడై మీ కళ్ళ ముందు కనబడితే వాటిల్లో పాస్ అయి మంచి మార్కులు సంపాదించుకొని ర్యాంకులు సంపాదించుకుంటే చూసి విని ఆనందించాలనుకునే తల్లి తండ్రులు మనకు కనబడుతున్నారు తప్ప, నా కొడుకు కరపత్రికలు పంచుతుంటే చూడాలి, వాడు సౌండ్ సిస్టమ్ పెడుతుంటే చూడాలి, వాడు వాక్యం ప్రకటిస్తుంటే చూడాలి, ఏమండి వాడు పోస్టర్లు అంటిస్తుంటే చూడాలి, వాడు స్టేజీ వేస్తుంటే చూడాలి, కుర్చీలు వేస్తుంటే చూడాలి, వాడు ఊడుస్తుంటే చూడాలి, వాడు తుడుస్తుంటే చూడాలి నేను, వాడు కార్పెట్లు ఎత్తుతుంటే చూడాలి నేను, వాడు అన్నం ఏమన్నా వడ్డిస్తుంటే చూడాలి, గిన్నెలు ఎత్తుతుంటే నేను చూడాలి అని అనుకునేటువంటి తల్లులు అసలు ఉంటారండి? ఒకవేళ ఉంటేనండి, నా కొడుకు చక్కగా డ్రెస్అప్ అయ్యి చక్కగా మైకు ముందు వాక్యం చెప్తుంటే చూడాలనుకునే తల్లులు కొద్దిమంది ఉంటూ ఉండొచ్చు, కానీ నా కొడుకు పరిచారం చేసేవాడుగా ఉంటే నేను చూడాలనుకునేటువంటి తల్లులు చాలా 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 గొప్ప మనసున్నటువంటి తల్లులకు ఉంటుందండి. ఆలోచన అందరికీ ఉండదండి, అందరికీ ఉండదు. ఏమండి నిజంగా ఈ విషయంలోనండి యునికే యొక్క ఏమంటారు, యునికే యొక్క ఆలోచనకు, యునికే యొక్క ఆ త్యాగం అని చెప్పాలి కదండి. మరి అది సాక్రిఫైస్ గొప్పదండి. ఆవిడ తల్లి కూడా అలానే పెంచిందటండి, లోయ ఆవిడ తల్లి అంటే తిమోతి గారి యొక్క అమ్మమ్మ గారు. ఈ విషయాలు మనం 2 పత్రికలో మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా మాట్లాడుకుందాం, ఎందుకంటే 2 పత్రికలో ఈ విషయాలు పౌలు గారు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, పౌలు గారే కాదు జైలుకి వెళ్ళిన వారిలో తిమోతి కూడా జైలుకి వెళ్ళాడట ఒకానొక సమయంలో. తిమోతి కూడా జైల్లో ఉన్నాడా? ఇటు తిమోతి కూడా ఖైదీగా బంధించబడ్డాడా ఒకానొక సమయంలో? అంటే అవును అని చెప్పడానికి బైబిల్లో ఒక మాట మనకు రుజువుపరుస్తుంది. ఆ మాట ఏంటి? ఆ మాట ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మాట్లాడుతూ ఎవరి గురించి? తిమోతి గురించి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 22వ వచనంలో సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడి అని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. అతనికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అన్నాడు. అంటే తిమోతి రిలీజ్ అయ్యాడు. తిమోతికి విడుదల కలిగిందని మీరు తెలుసుకోండి. వీలవుతే నేనును అతనితో కూడా మీ మధ్యకు వస్తాను అని చెప్తున్నాడంటే, మిమ్మల్ని చూస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటలో తిమోతి కూడా చెరలోకి వెళ్ళాడా అంటే వెళ్ళినట్లుగా కనబడుతుంది కదా ఈ మాటను బట్టి. ఇంకొక విషయం ఏంటంటే, పౌలు తాను సువార్త ద్వారా కనినటువంటి వారిలో తిమోతి చాలా పౌలు గారికి ప్రియమైన వాడుగా, ముఖ్యమైన వాడుగా, నమ్మకమైన వాడుగా తిమోతి ఉండటం విశేషం. ఎందుకంటే పౌలు గారు ఆ తిమోతి కోసం ఎస్పెషల్లీ మీరు చూస్తుంటేనండి, క్రొత్త నిబంధనల్లో పౌలు గారు ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తులలో తిమోతి ముందుంటాడు. తిమోతి గురించి పౌలు గారు ఎక్కువ సందర్భాల్లో మాట్లాడినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాదు, తిమోతికి సుమారుగా 5 సంఘాలలో పరిచర్య చేసేటువంటి అవకాశాన్ని, బాధ్యతను పౌలు గారు తిమోతి మీద పెట్టినట్టుగా కూడా మనం చూస్తుంటాం. అంటే 5 సంఘాలతో తిమోతికి ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష పరిచయం ఉన్నట్టుగా కనబడుతుంది చరిత్రలో మనకు. అందులో ఒక తెస్సలోనికా సంఘం మనకు కనబడుతుంది, నెంబర్ 1. 2 బెరే సంఘాన్ని మనం చూస్తుంటాం. ఒక తెస్సలోనికా, అలానే ఒక బెరయ, అలానే ఒక కొరింతి, అలానే ఒక ఫిలిప్పి. ఎన్నైపోయాయి ఇప్పటికీ? తెస్సలోనికా, బెరయ, ఫిలిప్పి, కొరింతి. ఈ 4 సంఘాలలో ఇతను స్వయంగా వెళ్ళి తిమోతి గారు
వారితో ఉండి వారికి వాక్యము ప్రకటించి వారిని వాక్యములో పెంచిన అనుభవం తిమోతిది. చిన్నవాడే కదండి, చాలా చిన్నవాడే. ఇప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి 32 అంటే మరి పౌలు గారితో ఏమంటే రెండో ప్రయాణంలో ఉన్నప్పుడు ఎంత వయసు, మూడో ప్రయాణంలో ఉన్నప్పుడు ఎంత వయసు చెప్పండి? బిలో 30, అంతే కదా. అంటే ఒక 25, 26, 27 ఇయర్స్ ఏజ్ అంతే తిమోతిది. ఆ వయసులోనే ఒక తెస్సలోనిక సంఘము, మరోవైపు వచ్చేసి మన తెస్సలోనిక సంఘం కోసం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాంలేండి తిమోతి గురించి. పౌలు గారు ఏమంటే ఏథెన్స్లో ఉన్నప్పుడు పౌలు గారు తిమోతిని పంపుతారు కదా, ఏథెన్స్ నుంచి అతను పంపుతాడు. ఆయన నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వు వెళ్ళేసి కొంచెం తెస్సలోనిక సంఘం కోసం నువ్వు వెళ్ళాలి, అక్కడ ఉండాలి, వాళ్ళని కొంచెం బలపరచాలి. ఇప్పుడే కదా వాళ్ళు ప్రభువులోనికి వచ్చారో లేదు వాటి డిస్టర్బెన్స్ అయిపోయింది, నేను అక్కడి నుంచి వచ్చేసాను కదా, నువ్వు వెళ్ళి వాళ్ళని కాస్త స్థిరపరచాలి వాక్యంలో అన్నప్పుడు ఆయన వెళతాడు. వెళ్ళి చక్కగా వాక్యం చెప్పి ఆయన రిపోర్ట్ తీసుకొస్తాడు. వచ్చినటువంటి రిపోర్టును బట్టి ఆనందపడుతూ సంతోషపడుతూనే ఆ మొదటి పత్రిక రాశాడు అని చెప్పుకున్నాం కదా మనం తెస్సలోనిక మొదటి పత్రిక మాట్లాడుకున్నప్పుడు. అలానే కొరింథీ సంఘంతో ఆయనకున్నటువంటి అటాచ్మెంట్, అలానే ఫిలిప్పీ సంఘంతోను, అలానే ఇప్పుడు తిమోతికి ఉన్నటువంటి మరొక సంఘం. ఇప్పుడు 4 చెప్పాను కదా, 5వ సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం యాక్చువల్గా ఎఫెసీ సంఘం పౌలు గారు 3 సంవత్సరాలు ఎఫెసీలో ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా చాలాసార్లు. పౌలు గారు ఎఫెసీలో తొరణ అన్న ఒక పాఠశాల తీసుకొని అక్కడ ఉంటారు కదా పౌలు గారు. ఎఫెసీను సెంటర్ పాయింట్గా చేసుకొని ఆసియా అందంతటికి కూడా వాక్యాన్ని పంపించేశాడు పౌలు గారు కదా. ఏమండి ఆ రోజు ఎఫెసీ అనేది సెంటర్ పాయింట్గా చేసుకున్నాడు పౌలు గారు ఆసియా దేశానికి, ఆసియా ప్రాంతానికి. అక్కడ నుంచి అనేకమైనటువంటి ప్రాంతాలకు వాక్యాన్ని పంపిన, వాక్యాన్ని చేరవేసినటువంటి ఘనత అపోస్తలుడైన పౌలు గారిదండి. 3 ఏళ్ళు ఉన్నాడు అక్కడ ఆయన. అయితే ఆయనతో పాటు ఎవరు కూడా తిమోతి గారు కూడా ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రత్యేకంగా పౌలు గారు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత, ఎప్పుడు ఈ మొదటి చెర నుంచి రిలీజ్ అయిన తర్వాత 62 తర్వాత రిలీజ్ అయిన తర్వాత పౌలు గారు మరలా తిమోతిని కలిసి తిమోతితో చెప్తున్నాడు, తిమోతి నువ్వు మరలా ఎఫెసీకి వెళ్ళాలి, నువ్వు ఎఫెసీలో ఉండాలి, ఎఫెసీ సంఘ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి, ఎఫెసీ సంఘాన్ని అంతటినీ కూడా నువ్వు క్రమపరచాలి, ఆ ఎఫెసీ సంఘాన్ని నువ్వు చక్కగా సిస్టమేటిక్గా నడిపించాలి. కారణం ఏంటంటే అప్పటికి ఎఫెసీ సంఘంలో చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చిన్నగా నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాయి. అందులో ప్రత్యేకించి ఏంటంటే ఈ ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఈ కల్పన ఏమంటారు పేర్ల గురించి, వంశావళుల గురించి, వీటి గురించి, అంతేకాకుండా కొన్ని అనవసరమైనటువంటి విషయాలు కూడా అక్కడ ప్రస్తావించబడుతున్నట్టుగా కూడా పౌలు గారి దృష్టికి వచ్చిందనమాట ఎఫెసీ సంఘంలో. అంటే కొన్ని ఏవో కల్పనా కథలు, ఏమంటే సాక్ష్యాలు లేనివి, ఆధారాలు లేనివి, ప్రజల మెప్పు కోసం, ప్రజల ఆనంద పెట్టడం కొరకని చెప్పేసని లేనివన్నీ కూడా ఉన్నవాటికి కలిపి, లేనివి చెప్పి ఉన్నవాటిని కలిపి మొత్తం చెరిపి సంఘాన్ని నెమ్మదిగా డిస్టర్బ్ చేస్తున్నారన్న సంగతి పౌలు గారికి తెలిసి పౌలు గారు ఈ ఎఫెసీలో ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో నువ్వు ఉండాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పౌలు ఎఫెసీకు తిమోతిని పంపినటువంటి తిమోతికి పౌలు గారు ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘము విషయంలో నువ్వు ఎలా ఉండాలి, ఎఫెసీ సంఘంలో ఉన్న సమస్యను నువ్వు ఎలా పరిష్కరించాలి అని పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక ఈ మొదటి పత్రిక. ఓకేనా? ఇప్పుడు అంటే ఇది వెనకాల జరిగినటువంటి ఈ స్టోరీ, లేదా వెనకాల జరిగిన ఈ గాథ, ఈ చరిత్ర అంతా మనకు తెలియకపోతే తిమోతి పత్రిక అసలు అర్థం కాదు. అందుకే కదా చెప్తున్నాము, చాలా ప్రతి పాఠానికి ముందు చెప్తున్నాను, ప్రతి వారం కూడా ముందు ఏం జరిగింది కథ అనేది మనకు తెలియకపోతే తర్వాత అది మనకు అర్థం కాదు. ముందు జరిగిన గాథ మనకు తెలియాలి, దాన్ని నేపథ్యం అంటాం. అదంతా మనకు తెలియకుండా
డైరెక్ట్గా ఆ పత్రికలోనికి వెళ్ళి మనం చదువుకుంటూ వెళ్ళిపోవటం వలన ఎందుకంటున్నాడో, ఏమంటున్నాడో, ఎవరితో అంటున్నాడో, ఇవి ఈరోజు మనకు కూడానా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మన మదిని తొలుస్తుంటాయి. అందుకే నేపథ్యం, పత్రిక వెనక జరిగినటువంటి చరిత్ర మనకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇదంతా చెప్తున్నాను అనమాట. రైట్, ఇప్పుడు చూద్దాం ఇక. అంటే ఇప్పుడు ఈ పత్రికను వ్యక్తిగత పత్రికగాను, అంతేకాకుండా ఇప్పుడు అతన్ని ఒక కాపరిగా పంపించాడు కదా అక్కడికి, ఎఫెసు సంఘానికి పౌలు తిమోతిని ఆ ఎఫెసు సంఘానికి కాపరిగా పంపాడు. అంటే ఇది పౌలు తిమోతికి రాసినటువంటి ఒక వ్యక్తిగతమైన పత్రికగాను భావించవచ్చు. అదే సమయంలో ఆయన కాపరి కనుక ఒక కాపరి పత్రికగా కూడా దీన్ని మనం మాట్లాడుకోవచ్చు. అంటే తిమోతిలాగా ఒక సంఘాన్ని నడిపించే నాయకుడిగా, కాపరిగా ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి పత్రిక ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక. అందుకే పౌలు గారు రాసినటువంటి కాపరి పత్రికలు అంటారు. అందులో మొదటి పత్రిక, రెండో పత్రిక, తీతు పత్రిక. వాటిని వ్యక్తిగతమైనటువంటి వాటిగా చెప్పినప్పటికీ కూడా వాటిని వ్రాసింది సేవకులకు గనక సేవకుల పత్రికలు అవి, కాపరుల పత్రికలు పౌలు గారు రాసినవి అవి అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఏం చెప్పాడు మరి ఇంతకు పత్రికలలో, ఆ పత్రికలో ఏం చెప్పాడు అనే విషయాన్ని, ముఖ్యమైన విషయాలు మాత్రం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది విషయం అనేది కొన్ని మాటల్లో నేను చెప్తూ వెళ్ళిపోతాను, సమయం అయిపోతుంది కనుక. రైట్, ఇప్పుడు మనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళదాం. ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రిక? ఆయన తిమోతిని ఎఫెసులో విడిచిపెట్టేసి ఆయన వచ్చేసి మాసిదోనియాకి వెళ్ళిపోయాడు. ఆయన మాసిదోనియాలో ఉండి రాస్తున్నాడు అనమాట. ఓకే అండి, వ్రాయబడినటువంటి ప్లేస్ ఏంటనమాట అయితే మాసిదోనియా. చూద్దామా? మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో మొదటి వచనం, మన రక్షకుడును దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. ఓకే, నా నిజమైన కుమారుడు అన్నాడండి. నిజంగా పౌలు గారికి చాలా అంటే చాలా దగ్గర వాడండి ఆయన. ఎవరు దగ్గర వాడంటే వాళ్ళ మధ్య ఏదో బ్లడ్ రిలేషన్ ఉందని కాదండి, కేవలం వాక్యాన్ని బట్టి ఏర్పడిన బంధమేనండి పౌలుకి తిమోతికి మధ్య. నిజంగా రక్తబంధం కంటే కూడానండి వాక్యబంధం చాలా గొప్పది కదా, ఆత్మబంధం అంటాం. ఏముంటుందండి రక్తం అంటే ఏముంటాయి చెప్పండి? రక్తం అంటే పక్షపాతం ఉంటుంది కదా, రక్తం అంటేనే పక్షపాతం అంటే. కానీ వాక్యం అంటే పక్షపాతం ఉండదు కదా. అందుకే బ్లడ్ కంటే కూడా మీరు వాక్యాన్ని మీరు ఎక్కువగా నమ్మండి. వర్డ్ నాట్ బ్లడ్, వాక్యం. శరీర బంధం కంటే ఆత్మబంధం చాలా గొప్పది. ఇందులో కల్మషం ఉండదు, కపటం ఉండదు, స్వార్థం ఉండదు కదా. అందుకే మీరు చేసేటువంటి తప్పులు కూడా మన అనుకున్న వాళ్ళు లేదా మీ అనుకున్న వాళ్ళు వాటిని కప్పెడుతుంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ మిమ్మల్ని ఎవరు గద్దించరు. ఎందుకు గద్దించరు? వాళ్ళు మీ మేలు కోరుకునే వారికి తప్పనిసరిగా గద్దించాలి కదా. అందుకే సామెతల గ్రంథంలో మంచి మాట అంటాడు కదండి సొలొమోను గారు, మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించటం మేలు అంటాడు. అలానే ఇక్కడ కూడా పౌలు తిమోతిని చాలా ఇష్టపడ్డాడు. ఎంత ఇష్టపడ్డాడంటే, మనం ఇంకో రెండో పత్రిక కూడా ఉంది కదా, అన్ని ఇక్కడే మాట్లాడేసుకుంటే మళ్ళీ బాగోదు కదా. అందుకే కొన్ని దాచిపెడుతున్నా, రెండో పత్రిక అప్పుడు మాట్లాడుకోవచ్చు అని. చాలా అంటే చాలా ప్రియం. అందుకే రెండో పత్రిక వెళ్ళేటప్పటికి ప్రియమైన వాడు అంటాడు అక్కడ. ఇక్కడ నిజమైన కుమారుడు అంటాడు. కొరింథీయులకు రాసినప్పుడు ఏమంటాడు తెలుసా? కొరింథీయులకు తిమోతి గురించి రాస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? మొదటి పత్రికలో 4వ అధ్యాయం అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే నమ్మకమైన వాడు అంటాడు. అంటే ఒక చోట నమ్మకమైన వాడు, మరో చోట నిజమైన వాడు, మరొక చోట ప్రియమైనవాడు. అంటే ఇలాంటి పదప్రయోగము పౌలు గారు తిమోతి విషయంలో చేస్తున్నారు అని అంటేనే తిమోతి
ఈ యొక్క ఔన్నత్యం, తిమోతి యొక్క గొప్పతనం ఇప్పటికీ మీకు అర్థం కావాలి. అందులో ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు ఆయన ఏ వయసులో ఉన్నాడు? ఆయన యవనంలో ఉన్నాడు. యవనంలో కూడా నమ్మకంగా ఉంటాడండి? మీరు చెప్పండి. యవనంలో ఎవరైనా కానీ నమ్మకంగా ఉంటారా? యవనంలో అంతా మాయ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వేషాలు వేసేవాళ్ళే తప్ప నమ్మకంగా, విశ్వాసముగా, నిష్కపటంగా, స్వార్థం లేకుండగా యవనంలో యవనస్తులు ఉంటారంటారా? జనరల్గా మీరు ఆలోచించండి, ప్రాక్టికల్గా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడున్న ఈ జనరేషన్ని మీరు ఆలోచించండి. అస్సలండి. నమ్ముతారండి? నమ్మడానికి లేదండి. మరి ఆయన ఏంటండి? నిజమైన, నమ్మకమైన, ప్రియమైన ఆ పదాలు చూడండి తిమోతి విషయంలో. చూద్దామండి, ఇంకా చూద్దాం. రైట్, 3వ వచనం. ఇప్పుడు 3వ వచనానికి వెళ్దాం. మొదటి అధ్యాయం 3వ వచనంలో, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దు అనియు, అంటే నేను మాసిదోనియాకు వెళ్ళిపోతున్నాను, కల్పనా కథలను, మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక చెప్పేసి వెళ్ళిపోయాడు మాసిదోనియాకు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్గా పంపుతున్నాడు. ఓకే, వివాదములతోనే అవన్నీ కూడా సంబంధం కలిగి ఉన్నావు కనుక నువ్వు వాటిని లక్ష్య పెట్టకు, వాటి గురించి వద్దు. వేటి గురించి మాట్లాడొద్దు అన్నాడు ఆయన? కల్పనా కథలు, మితములేని వంశావళులు, అలానే విశ్వాస సంబంధమైనవి కావు. అలాంటివన్నీ కూడా అనవసరంగా వాటి గురించి మాట్లాడుకోవటం వల్ల వాటి వలన మనకు వచ్చేదేమీ లేదు, వివాదము తప్ప. అందుకే వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు నాయన అని చెప్తూ, అలాంటి వాటి విషయంలో నువ్వు కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా హెచ్చరించుచున్నాను. నిన్ను హెచ్చరించి వెళ్ళిపోయాను కదా తిమోతి, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఈ కల్పనా కథల విషయంలో, వంశావళుల విషయంలో, వీటి విషయంలో అంత గలిబిలి చేసేస్తున్నారు. వాటి గురించి పట్టించుకోకూడదు, అవంత ముఖ్యమైనవి కావు, వాటి వల్ల వివాదాలు తప్ప వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందుకే వీటి విషయంలో నువ్వు హెచ్చరించాలి అని చెప్పే కదా నేను ఇక్కడ వదిలేసి నేను మాసిదోనియాకి వెళ్ళిపోయాను. కనుక నేను మరలా ఒకసారి నీకు చెప్తున్నాను, నువ్వు చాలా అలర్ట్గా ఉండు అని చెప్పి 5వ వచనంలో అసలు ఉపదేశ సారం ఏంటంటే, మనం చెప్పినటువంటి మాటల్లో ఉన్న సారాంశం అంతా కూడా ఏంటంటే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు. ఉపదేశ సారము ఏంటంటే, ఇప్పుడు నేను చేసినటువంటి ఉపదేశ సారమైన, నీవు చేసినటువంటి ఉపదేశ సారమైన, చివరిలో సారము అనేది ఒకటిగా ఉండాలి. ఎసెన్స్ అన్నాం, తాత్పర్యం అన్నాం, భావము అన్నాం. భాష ఏదైనా భావం ఒక్కటిగా అనేది ఎలా లోకంలో మాట్లాడుతుంటారో లోకోక్తిగా, అలానే నేను చేసినా, నువ్వు చెప్పినా, ఇంకెవరు మాట్లాడినా ఈ ఉపదేశం యొక్క సారం అంతా కూడా ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ కూడా ఎలాంటిదై ఉండాలి? ఆ ప్రేమ అది చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలి? మంచి మనస్సాక్షితో నిష్కపటమైన విశ్వాసము నుండి కలగా. అంటే ప్రేమ కూడా మరలా చెప్పాను కదా, ప్రేమలో కూడా 2 రకాలుగా ఉంటాయి. కపట ప్రేమ, నిష్కపటమైన ప్రేమ ఉంటుంది, కపటంతో కూడుకున్న ప్రేమ ఉంటుంది. ఇస్కరియోతు యూదా చూపించింది ఏంటంటే కపట ప్రేమ వాడు చూపించింది. ఇస్కరియోతు యూదా కపట ప్రేమ చూపించాడు. అలా కపట ప్రేమ చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ చరిత్రలో. అలానే ఈరోజు మీ చుట్టూ కూడా ఉంటారు కపటమైన వాళ్ళు. ఇప్పుడు పౌలు గారు సేవా జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు కపట సహోదరుల వలన ఆయన అనుభవించిన శ్రమల గురించి మాట్లాడతారు కదా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చివరి వరకు పౌలు గారు అనుభవించినటువంటి శ్రమలు, బాధలు అన్నీ వరుసగా చెప్పి అలసిపోతాడు ఆయన. ఇంకా నువ్వు చెప్పవలసిన అనేకములున్నవి మొదలైనవి అని ముగించేస్తాడు చివరికి వెళ్ళేటప్పటికి. అమ్మో, చదివేటప్పటికీ అలసట, చదివేటప్పటికీ ఆయాసం వచ్చేస్తుంది. పౌలు గారు అనుభవించిన శ్రమల గురించి అక్కడ చదవడానికే ఆయాసం వచ్చేస్తుంది. మరి అనుభవించిన ఆయన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. అలా ఆయన అనుభవించినటువంటి బాధలలో, ఆయన అనుభవించిన శ్రమలలో ఒకటి
దేని వలన, ఎవరి వలన అనుభవించాడు అని అంటే కపట సహోదరుల వలనైన బాధలు అంటాడు ఆయన. అంటే సహోదరులు, కపట సహోదరులు. అంటే కపట సహోదరులు అంటే ఎవరు? మన మీద ప్రేమ ఉన్నట్టుగా, మనవంటే చాలా ఇష్టం ఉన్నట్టు, మనవంటే గౌరవం ఉన్నట్టు, మనతోనే ఉంటూ, మనతోనే తింటూ, మనల్ని చెడు చేసి, బ్యాడ్ చేసి, మనం పడిపోతే చూసి ఆనందించాలనుకొని, అవసరమైతే మనం పడగొట్టడానికి వెనకాల గోతులు తవ్వే సహోదరులు వాళ్ళు, కపట సహోదరులు. అంటే ప్రేమలో ప్రేమ, కపట ప్రేమ. ఇక్కడ ఈ ప్రేమ గురించి మాట్లాడుతుంది బైబిలు. నిష్కపటమైన ప్రేమ కోసం, మంచి మనస్సాక్షి నుంచి, అదే చెప్పాడు కదా, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ప్రేమ కోసం పౌలు గారు మాట్లాడిన మాటలు తెలుసు కదండి. కొరింథీ పత్రికల 13వ అధ్యాయములో ప్రేమ 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 అన్నాడు. ఆ ప్రేమ చివరికి నిలిచేది, అన్నీ వెళ్ళిపోతే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటాడు పౌలు గారు. ప్రేమలో అసూయ ఉండదు, ప్రేమలో స్వార్థం ఉండదు, ప్రేమలో ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ అనేది అన్నిటినీ కూడా సహించుకుంటుందని చెప్తుంటాడు కదా. క్రీస్తు ప్రేమ. అందుకే దీని గురించి కదా, ఆ మితములే, ఆ వంశావళుల గురించి, ఆ కల్పనా కథల గురించి, ఆటని మీరు ఎందుకు వింటున్నారు, వాటి గురించి మీరు ఎందుకు చర్చలు పెట్టుకుంటున్నారు, వాటి వలన ఆఖరికి తెలియదు ఏంటంటే వివాదం. వివాదం అంటే గొడవలు. ఇటు గొడవలు పట్టానిక మన క్రైస్తవులం అయింది, ఒకరినొకరు విభేదించుకోవటానిక మన క్రైస్తవులం అయింది. కనుక ఉపదేశ సారం ఏదనగా ప్రేమ. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే, అదే ఉపదేశ సారం అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడండి. ఇలా చెబుతూ అండి ఈ ధర్మశాస్త్రం గురించి ప్రస్తావన వచ్చింది కనుక, ఈ ధర్మశాస్త్రం అనేది ఎవరికి అని అంటే చెప్పాడు కిందికి వచ్చేటప్పటికండి. ధర్మ విరోధులు అన్నాడు, అవిధేయులు, భక్తిహీనులు, పాపిష్టులు, అపవిత్రులు, మతదూషకులు, పితృహంతకులు అని ఇలా 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 మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళందరి కోసం అది ఏర్పాటు చేయబడింది. అలానది అది చెడ్డది కాదు, అది మంచిదే అని ఆయన ఇక దాని గురించినటువంటి ఆ విషయాన్ని ప్రస్తావన పక్కన పెట్టేసి ఇక 12 నుంచి తన కోసం చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. మొదటి అధ్యాయంలో తాను పరిస్థితి ఏమిటి అన్నప్పుడు, నిజంగా దేవుడికి నా పట్ల ఎంత ప్రేమ ఉంది అని అంటే, అసలు ఒకప్పుడు నా గతం చాలా భయంకరం. నా గతం చాలా భయంకరం కదా. పూర్వమందు నేను ఎలా ఉన్నాను? దూషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను. ఆ రోజు యెరూషలేములోని సంఘాన్ని హింసించింది నేనే. ఆ స్టెఫెను చావుకు కారణం నేనే. అంతేకాదు ఆ రోజు దమస్కులో ఉన్న వారిని కూడా చెరపట్టడానికి, ప్రాణాలు తీయటానికి బయలుదేరిన వాడని నేనే. నా పేరు చెబితేనే క్రైస్తవులంతా గజగజ వణికిపోయేవారు, భయపడిపోయేవారు. అంత క్రూరుణ్ణి నేను. అయితే అంటే అందుకే అంటాడు పౌలు గారు, ఒప్పుకుంటారండి అక్కడ. ఏమని ఒప్పుకుంటారంటే, నేను పాపులలో ప్రధాన పాపిని అంటాడు ఆయన. పాపులలో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకుంటాడండి. 16వ వచనంలో ఆ ప్రధాన పాపినైన నా యందు, ఆ ప్రధాన పాపిని అంటాడు. ఇవన్నీ ఆయన నన్ను క్షమించేశాడంటే కారణం తెలియక చేశాను. అర్థమైందా? ఏంటి ఇంత ఘోరం, ఇంత అన్యాయాన్ని నేను చేసినప్పటికీ నేను ఎందుకు కనికరింపబడ్డాను అని అంటే ఒకటే, నేను ఇవన్నీ కూడా తెలియక మతం అనే మత్తులో, పిచ్చిలో నన్ను పెంచారు. నన్ను అలా రెచ్చగొట్టేశారు, నన్ను అలా రేపారు క్రైస్తవులైన వారి మీదికి. అందుకే నేను ఏదో ఆ విషయంలో తెలియని స్థితిలో, అజ్ఞానంలో, అవివేకంతో చేశాను గనకనే ఆయన నన్ను కనికరించాడు. అలా తెలియక చేస్తాను గనక నేను క్షమించబడ్డారు అని కూడా పౌలు గారు ఆ మాటను చెప్తూ 18కి వచ్చేసరికండి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడాలి. అంటే మొత్తానికి తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్న మాటలో ఒక పదం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే పోరాటము అంటున్నాడు ఆయన. మంచి పోరాటమును పోరాడాలి అన్నాడు.
ఇక్కడ పోరాడాలి అని ప్రారంభించాడు మొదటి అధ్యాయంలో. ఒకసారి మీరు చివరి అధ్యాయానికి కూడా మీరు వెళితే 6వ అధ్యాయంలో కూడా 12వ వచనం మీరు చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 12 కూడా మీరు చూడగలిగితే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అన్నాడు. అంటే ప్రారంభంలో పోరాడు అన్నాడు, ఇక్కడ చివరిలో కూడా మళ్ళా పోరాడము అని ఆ పత్రికను ముగిస్తున్నట్టుగా చూస్తున్నాం మనం. అంటే మొత్తానికి తిమోతికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, తిమోతి నువ్వు పోరాడాలి, నీకు ఒక పోరాటం ఉంది. అలా అని తిమోతికే ఉందా ఏంటి పోరాటం? నీకు లేదు, నాకు లేదు, మనకు లేదనుకుంటే చాలా పొరపాటు. మనమందరము కూడా పోరాటంలో ఉన్నవారమే, మనమంతా కూడా పోరాడుతూ ఉండవలసిన వారమే. ఇంతకీ ఎవరితో పోరాటము, దేనితో పోరాటము అని అంటే, ఏమండి మనకున్నంత పోరాటం అండి ఎవ్వరికీ లేదండి. ఎందుకు? మన శరీరంలో కోరికలతో మనం ఒకవైపు పోరాడుతూనే ఉండాలా? ఒకవైపు అబద్ధ బోధలతో మనం ఒకవైపు పోరాడుతూనే ఉండాలా? అలానే లోక సంబంధమైనటువంటి ఎన్నో మన కళ్ళ ముందు అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, వాటన్నిటి విషయం పోరాడుతూనే ఉండాలా? వాటన్నిటి విషయమే పోరాడుతూనే ఉండాలి. ఒకవైపు క్రైస్తవుల్లో జరుగుతున్న అబద్ధ బోధల గురించి పోరాడుతూనే ఉండాలి. మరోవైపు నీ శరీరములో పుట్టుకొస్తున్నటువంటి కోరికలను విషయంలో కూడా నువ్వు పోరాడుతూనే ఉండాలి. అంటే కంప్లీట్గా కనిపించని దుష్టుడైన అపవాది, వాడి అనుచర గణాంగమే కదా ఇవన్నీ కూడా. నువ్వు పోరాటంలో ఉన్నావు, నువ్వు కూడా మర్చిపోతున్నావేమో నువ్వు. పోరాటం 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 అన్నాడు ఆయన. ఏమండి, అందుకే వాణిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్ల చెడిపోయారు. అంటే ఇక్కడ కొంతమంది గురించి చెప్తుంటాడు ఎఫెసీ సంఘంలో. మేబీ ఏంటంటే, కొంతమంది విశ్వాస విషయముల్లో వాళ్ళు భ్రష్టులైపోయారు అని. ఇంతకీ ఎవరు వాళ్ళు చెప్తాడు అక్కడ. తర్వాత మనం 20వ వచనం చూస్తుంటే, వారిలో హుమెనెయును అలెగ్జాంద్రును ఉన్నారు అన్నాడు. వీరిలో హుమెనెయును అలెగ్జాంద్రును ఉన్నారు అన్నాడు. ఇంతకీ వీరు ఏ విషయంలో వీరు బద్దలైపోయారు? ఓడ బద్దలైపోయిన వారు వాళ్ళు చెడి ఉన్నారు. ఓడ బద్దలైపోతే ఏముంది చెప్పండి? ఏమన్నా ఓడకు అంత పెద్ద ఓడైనప్పటికీ కూడా చిన్న చిల్లి పడింది అనుకోండి కింది భాగంలో, మొత్తం వాటర్ లోపలికి వచ్చేసి ఓడ ఎంత పెద్ద ఓడ సింక్ అయిపోవాల్సిందే, మునిగిపోవాల్సిందే కదా. ఓడ ఎంత పెద్దదైతే ఏంటి? ఎలా అయితే పడినటువంటి ఆ రంధ్రంతో నీళ్లు లోపలికి వెళ్ళి ఓడను ఎలా ముంచేస్తున్నాయో, నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైతే ఏంటి, ఎంత గొప్పవాడివైతే ఏంటి, నీలో ప్రారంభమైనటువంటి ఒక చిన్న అవిశ్వాసం అనేది, చిన్న సందేహం అనేది నిన్ను కూడా అవిశ్వాసగా, బలహీనుడిగా మార్చి నిన్ను కూడా ఓడను ముంచి వేసినట్టుగా నిన్ను కూడా ముంచేసే శక్తి ఉంది దానికి, ఆ అవిశ్వాసానికి. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ హెచ్చరిక చేస్తాడు. ఒక మాట గుర్తుందో లేదో మీకు చెప్పాను నేను. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు పౌలు గారు. గుర్తుందా మీకు? తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోండి అంటే దాని అర్థం ఏంటి? నేను నిలబడ్డాను, నాకు ఇన్ని పాఠాలు తెలుసు, నాకు బైబిల్లో ఇన్ని వాక్యాలు తెలుసు, నేను ఇన్ని ప్రసంగాలు చేస్తాను అని నీకు బైబిలుపై ఉన్నటువంటి అవగాహనతో, బైబిలుపై నీకున్న పట్టుతో, నువ్వు చేసిన కార్యక్రమాలతో, లేదా నీకున్న ప్రార్థనతో, నీకున్న పాటల అనుభవంతోనో, నేను పడను, నేను నిలబడతాను, నేను ఎప్పుడూ కూడా ఇక దీని దేవునికి దూరం కాలేను అని నువ్వు ఒకవేళ అనుకుంటావేమో జాగ్రత్త. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోనని ఎందుకంటున్నాడంటే, పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయిరా బాబు అంటున్నాడు ఆయన. అందుకే నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. కొన్ని సందర్భాలలో అసలు మనం పడిపోయిన సంగతి కూడా మనకు తెలియదు. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటాడు ఆయన. నిన్ను చాలా సులువుగా నిన్ను లాక్కొని వెళ్ళిపోతుంటాడు దయ్యం, అపవాది. నేను చాలా సులువుగా నిన్ను పాపంలోకి దించేస్తాడు. చాలా సులువుగా నీ నోటి నుంచి మాటలు, చాలా సులువుగా నీకు తెలియకుండా నీ కన్నులు, ఏమంటే నీ చూపుల్లో మోహపు చూపు, నీకు తెలియకుండా నీ చేతులతో, నీకు తెలియకుండా నీ పాదాలతో, నీకు తెలియకుండా నీ శరీరంతో, నీకు తెలియకుండానే అనుకుంటావు. అప్పుడు ఏంటంటే నేనేనా? నువ్వేనా? నువ్వే. ఏంటి చేసింది నేనేనా? నువ్వే చేసావు. ఇది
ఏంటిది ఇదంతా? తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోండి అని ఎందుకన్నాడు? ఇక్కడ కూడా ఎఫెసు సంఘానికి వచ్చేటప్పటికి కూడా తిమోతికి అదే చెప్తున్నాడు. నాయన తిమోతి, అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్న నాయన, హుమనైను, అలెగ్జాండర్ అని వారు కూడా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయి వాళ్ళు చెడిపోయారు అన్నాడు. ఇంతకు ఏంటి, ఏ విషయంలో అంటే కొన్ని విషయాలలో ఎఫెసు సంఘములో ఏమండి వీళ్ళు అవిశ్వాసులు అయిందే కాకుండా అనేక మందిని కూడా విశ్వాస భ్రష్టులుగా మార్చేస్తున్నారట. ఏ విషయాలలో? ఒకటి వివాహాల విషయంలో, రెండు భోజనం విషయంలో. ఒకటి పెళ్ళిళ్ళ విషయంలోను, రెండు భోజనం విషయంలోను. ఇంతకీ పెళ్ళిళ్ళ భోజనాల విషయంలో ఏంటండి అని అంటారా? ఒకసారి చూస్తారా? 4వ అధ్యాయానికి వెళ్దాం. ఏమండి 4వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి 4వ అధ్యాయానికి వెళితే మొదటి వచనంలో, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఇంతకు ఆ అబద్ధికులు లేదా ఇంతకు ఆ భ్రష్టులు ఏం చేస్తారట? వారు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహమును నిషేధిస్తారు. పెళ్లి చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు, వివాహం మాత్రమే చేసుకోకూడదు, మిగతావి ఏమైనా చేసుకోవచ్చు. అదేనా బోధ? ఏమండి వివాహమును నిషేధించుచు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి ఆయన, సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత ఏమంటే స్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని కూడా చెప్పుచుందురు అన్నాడు. అంటే కొన్ని తినకూడదు, కొన్ని పుచ్చుకొనకూడదు, అలానే వివాహము చేసుకొనకూడదు, వివాహము నేరము, వివాహం పాపం. ఏమండి ఒకవేళ వివాహం పాపం అనుకుంటే, కొన్ని తినకూడదు అనుకుంటే, ప్రారంభంలో ఆది కాండములో దేవుడు చెప్పిన మాట ఏంటి? 1వ అధ్యాయంలో దేవుడే వివాహం చేశాడు. ఏమండి వివాహము ఒకవేళ పాపము అనుకుంటే, వివాహము అనేది అది ఒక ఏమండి వివాహం అనేది అదొక నేరం అని ఒకవేళ మాట్లాడుకుంటే, దేవుడే కదా మొదటి వివాహం చేశాడు. పౌలు గారు వివాహం కోసం మాట్లాడుతూ వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడాడు. వివాహం ఒకవైపు ఘనమైనది అంటున్నాడు. అక్కడ దేవుడే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి అతనికి నిద్ర గాఢ నిద్రను కలగజేసి ప్రకటముఖం తీసి స్త్రీగా చేసి ఏకం చేసి మీరు ఆశీర్వదించండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, నిందించండి భూమిని అని చెప్పి దేవుడు చెప్పిన మాటలకు జ్ఞాపకం రావటం లేదా? ఆ తర్వాత దేవుడు ప్రారంభంలో ఆది కాండంలో దేవుడు చేసినటువంటి సృష్టిలో అంత చాలా బాగుందని దేవుడు సర్టిఫై చేయలేదా? కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా దయ్యముల బోధ. ఈ దయ్యముల బోధ యందు లక్ష్యముంచిన వారు విశ్వాసుల భ్రష్టులగుతూ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఏమని చెప్తుంటారట? వివాహం వద్దు, నిషేధం అట. మళ్ళీ చూడండి, వివాహ నిషేధం, వివాహ నిషేధం. నిషేధం అండి అంటే అర్థం ఏంటి? అంటే మ్యారేజెస్ బ్యాన్ చేసేస్తున్నారన్నమాట. ఆ రోజు జరిగింది చెప్తున్నాడు. ఇది అంత్యకాలంలో జరుగుతుంది. మరి ఆ రోజే కదా అంత్యకాలం ప్రారంభమైంది. యేసుక్రీస్తు కాలం నుంచి కూడా అంత్యదినాలే కదా, కడవరి కాలంలే కదా. అందుకే కదా తిమోతి పత్రిక 2వ పత్రిక కూడా మాట్లాడుతూ 3వ అధ్యాయంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని మాట 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో అంత్యదినములు అపాయకరమైన కాలములు అన్నాడు. ఏంటంటే ఇవే ఇంకా ఇంతకన్నా దారుణం ఏమిటి క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యములో. అందుకే అలాంటి వారిలో మొత్తానికైతే విశ్వాస భ్రష్టుల గురించి మాట్లాడుతున్నామండి. అంటే వీళ్ళు కూడా ఈ హుమనైను, అలెగ్జాండర్ అనే వారు కూడా విశ్వాస భ్రష్టులు అయిపోయారా? విశ్వాస భ్రష్టులు అయిపోయారు. ఓడ మునిగిపోయింది. అలానే వీళ్ళు కూడా విశ్వాసంలో మునిగిపోయారు. అందుకే నాయన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి, నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తిమోతికి మొదటి అధ్యాయంలో చెప్తున్న విషయం అంటే ఏంటి? సిద్ధాంతపరమైన బోధ విషయమై అదే కల్పనకథలు, మితము లేని వంశావళులు వాటి గురించి మాట్లాడుతూ అవన్నీ కూడా అసలు వివాదానికి కారణం తప్ప మరొకటి కాదు. కనుక అలాంటి విషయాలను నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు అని ఆ బోధ విషయంలో ఆయన కొంచెం జాగ్రత్త చెప్పినట్టుగా మొదటి అధ్యాయం వరకు సారాంశం. ఇప్పుడు 2వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఎస్పెషల్లీ 2వ అధ్యాయంలో ఏంటంటే
సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలా ఉండాలనే విషయం 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. అంతేకాదు 2వ అధ్యాయంలో మరి ప్రాముఖ్యమైనటువంటి ఒక 2 విషయాలు ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే 2వ అధ్యాయంలో మొదటి విషయం, సంఘంలో ఉన్నవారు అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు అనంటే ఎవరి కొరకు అనంటే, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనము నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, మనుషులందరి కొరకు అని చూసారా, ముందు మనుషులందరి కొరకును, అందులో రాజుల కొరకును అధికారుల కొరకును. మనుషులందరి కొరకు అంటే లింగభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, భాషా భేదం లేదు. నిజంగానండి బైబిల్ వండర్ఫుల్ అండి. ఇది బైబిల్లో దేవుడు పలికిన మాట, అద్భుతమైన మాట. ఏంటంటే సర్వే జన సుఖినోభవంతో అని ఏదో సామెత చెప్తుంటారులేండి, అందరూ బాగుండాలని అని ఉందండి. చాలా గొప్ప మాట కదా అంటారు. మరి ఇక్కడున్న ఈ మాట సంగతి ఏంటి చెప్పండి? ఇక్కడున్న ఈ మాట సంగతి ఏంటి? ఇక్కడ మాత్రం క్రైస్తవులు బాగుండాలని ఉందా? లేదు. క్రైస్తవులే కాదు, అసలు క్రైస్తవులకు ఆయన అప్పగిస్తున్న బాధ్యత ఏంటంటే మనుషులందరూ కూడా సుఖముగా ఉండాలి, మనుషులంతా నెమ్మదిగా ఉండాలి. మనుషులు 250 దేశాలకు పైగా ఉన్న ప్రజలంతా, లేదా 760 కోట్ల మంది మనుషులంతా, అందులో ఎన్ని మతాలు ఉన్నాయో, ఏమండి ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారో, ఎన్ని ప్రాంతాలలో ఉన్న వాళ్ళు ఉన్నారో తెలియదు, ఎందులో స్త్రీలు ఉన్నారో తెలియదు, పురుషులు ఉన్నారో తెలియదు, ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో ఉన్న మనుషులంతా సుఖముగా నెమ్మదిగా బ్రతకడం కొరకు అని చెప్పి క్రైస్తవుడుగా నువ్వేం చేయాలో తెలుసా? సంఘంలో నువ్వు వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి అన్నాడు, విజ్ఞాపన చేయన్నాడు, నువ్వు యాచన చేయాలి అంటున్నాడు. చూసారా? ఇది కాదండి తన అర్థం, ఆ శ్లోకం అర్థం ఇది కాదా? ఆ సంస్కృత పదానికి అర్థం ఇది కాదా చెప్పండి? క్రైస్తవులు మాత్రం బాగుండాలని ఉంది ఎక్కడ? లేదు. క్రైస్తవుడా నువ్వు మాత్రం బాగుంటాం కదా, అందరూ బాగుండాలని అందరి కొరకు ప్రార్థన చేయి. మరి ముఖ్యంగా అధికారుల కోసం ప్రార్థన చేయి, రాజుల కొరకు నువ్వు ప్రార్థన చేయమని ఒక చక్కటి మాట కదండి బైబిల్లో చెప్పింది కదా. తెలియదు కదండి వాళ్ళకు, మరి తెలియక ఏదో అంటుంటారులేండి. పోనీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అంటే ఎందుకు నేను మీకు చెప్పాలి, ఎందుకు మనం ఈ విషయాలు తెలుసుకోవాలి అని అంటే, మనం బైబిల్ పట్ల, బైబిల్లో వ్రాయబడిన దేవుని మాటల పట్ల అంతకంతకు నమ్మకాన్ని మనం పెంచుకోవాలి, విశ్వాసములో స్థిరులం అవ్వాలి, కదల్చబడిన వారం అవ్వాలి, పడిపోని వారముగా ఎప్పుడూ దేవుని కొరకు నిలబడాలి. అందుకు ఈ మాటలండి, అందుకే జ్ఞాపకం చేసుకోవటం. ఇది మనకు మొదటి 2 వచనాల్లో కనబడుతుంది. ఎందుకంటే ఇది చాలా మంచిది అంటాడు. ఇది చాలా మంచిది, ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు. అందరి కోసం మన విజ్ఞాపన చేయటం. అంతేకాదు నెక్స్ట్ 2వదిగా ఏమన్నాడు అనంటే, మనుషులందరూ రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి వచ్చిన మనుషులందరూ కూడా సత్యవాక్యం విషయంలో అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మనుషులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కడే. 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈ 2 విషయాలు చూడండి ఇక్కడ ప్రధానంగా 2వ అధ్యాయంలో. మొదటిది అందరి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు, మనుషులందరి కోసం. 2 దేవునికిని నరులకును మధ్యవర్తులు లేరు. ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఒకే ఒక మీడియేటర్ ఉన్నాడు. ఇంతకు ఎవరా మీడియేటర్, ఎవరా మధ్యవర్తి అంటే ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు అన్నాడు. కనుక ఆ దేవుడి యొద్దకు నువ్వు వెళ్ళాలి, ఆ దేవుడి యొద్దకు నువ్వు చేరాలి అని అంటే నువ్వు రావాల్సింది ముందుగా క్రీస్తు యొద్దకు. అందుకే మనం క్రీస్తుని గురించి మనం ప్రకటిస్తూ ఉంటాం, అందుకే మనం యేసు కోసం మనం మాట్లాడుతూ ఉంటాం. సువార్తకు వెళ్ళినా, సెమినార్లు పెట్టినా, సభలు పెట్టినా, ఎవరితో మనం మాట్లాడినా యేసు గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాము? మొట్టమొదటగా ఏ వ్యక్తి అయినా ఎక్కడికి రావాలంటే క్రీస్తు యొద్దకు రావాలి. ఎందుకంటే ఆయన మీడియేటర్ కనుక. ఈయన దగ్గరకు వస్తే ఈయన తీసుకెళ్ళిపోతాడు అక్కడికి. అది విషయం. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా ఆయన బోధ చేసినటువంటి కాలంలో కూడా మహానుభావుడు ఆయనన్న మాట కూడా ఇదే మాట కదండి, ఇదే మాట కదా. అసలు యేసు ప్రభు మాట్లాడిన మాట పౌలు గారు ఏమైనా విన్నారా చెప్పండి? పౌలు గారికి యేసుక్రీస్తు ముఖపరిచయం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. కానీ యేసు పలికిన మాట ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు పౌలు గారు. యేసేమన్నాడు? ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. నేనే మార్గము అన్నాడా? నేను కూడా మార్గము అన్నాడా?
నేనే జీవము అన్నాడా, నేను కూడా జీవం అన్నాడా? తేడా గమనించండి. నేను కూడా మార్గం అనంటే యేసుతో పాటు ఇంకా మరొకరు ఎవరో ఉన్నారన్నమాట, మీడియేటర్ అని అనుకోవచ్చు. కానీ నేనే అని యేసు ప్రభు చెప్పడాన్ని బట్టి యేసు తప్ప మరొక మీడియేటర్, మరొక మధ్యవర్తి లేడు. అంటే ఇప్పుడు పౌలు గారు చెప్పిన ఈ మాటకు యేసు పలికిన ఆ మాటకు సరిపోతుందా? కరెక్ట్గా సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే అని పౌలు గారు అన్నారు. అక్కడ ఏసేమన్నాడు? నేనే మార్గము అని ఆయన అన్నాడు. అటు సరిపోయింది, నేనే మార్గము అని. కనుక ప్రపంచంలో ఎక్కడ పుట్టిన వారైనా, అనగా ఏ ప్రాంతంలో పుట్టిన వారైనా, ఏ భాష కలిగిన వారైనా పరలోకం వెళ్ళాలి, ఆ తండ్రి వద్దకు వెళ్ళాలి. ఖచ్చితంగా యేసును నమ్మాలి, యేసును అంగీకరించాలి, ఆయన్ని తీసుకెళ్తాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. 2వ అధ్యాయంలో మరొక మంచి విషయం ఏంటంటే, పౌలు గారు మాట్లాడిన ఈ తిమోతి పత్రికలో మరొక మంచి విషయం మనం 8 నుంచి మనం చూస్తుంటాం. 8 నుంచి 15 వరకు ఇక్కడ కూడా 2 విషయాలు కనబడుతుంటాయి. ఒకటి పురుషుల కొరకు మాట్లాడిన మాట సంఘంలో, 2 స్త్రీల కొరకు చెప్పినటువంటి మాట. పురుషులకు ఏం చెప్పాడు? పురుషులకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, పురుషులుగా మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ప్రార్థన చేసే ప్రతి స్థలమందు కూడా పురుషులు కోపము లేనివారుగా, సంశయము లేనివారుగా మీ పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయాలి అన్నాడు. పవిత్రమైన చేతులు అంటే, పవిత్రమైన చేతులు అని అంటే ఏదో కడుక్కుంటే పవిత్రం అయిపోవు కదండి చేతులు. ఈ చేతులు కడుక్కుంటే పవిత్రమైపోతాయా? కాదు. పవిత్రమైన చేతులు అని అనగానే పవిత్రమైనటువంటి పనులు. ఇంతకీ ఏంటి పవిత్రము? నీ మాటలు, యెహోవా మాటలు పవిత్రమైనవి అంటాడు కీర్తన గ్రంథం 12వ అధ్యాయంలో. యెహోవా మాటలు పవిత్రమైనవి, దేవుని మాట పవిత్రం. అందుకే కదా బైబిల్ కవర్ పేజీపై మీరు ఏమని చదువుకుంటారు? పవిత్ర గ్రంథం అని చదువుకుంటారు, పరిశుద్ధ గ్రంథం అని చదువుకుంటారు. అంటే ఇందులో వ్రాయబడిన మాటలు పవిత్రమైనవి. ఎవరివి ఆ మాటలు? దేవుడివి. దేవుడెవరు? ఆయన కూడా పవిత్రుడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మరి పరిశుద్ధుడైన పవిత్రుడైన దేవుని నోట నుంచి వచ్చిన మాటలు కూడా పవిత్రమైనవి కదా. పవిత్రమైన చేతులు అనగా దేవుని మాటల ప్రకారంగా నడుచుకునే, దేవుని మాటల ప్రకారముగా ప్రవర్తించే, చేసేటువంటి చేతులు. ఓకే, మీ పవిత్రమైన చేతులెత్తి మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో కోపం ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు. ఇది పురుషుల కోసం చెప్పాడు. ఇక స్త్రీల కోసం ఏమన్నాడు తెలుసా? ఏమంటే స్త్రీల కోసం అలాని ఇక్కడ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు, మోకరించలేదు కదా అనేటువంటి సందేహాలు మళ్ళీ మీకు ఏమైనా వస్తున్నాయి లేదో. చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు తప్ప మోకరించొద్దని చెప్పలే కదండి ఆయన. తొమ్మిదవ వచనం నుంచి మనం గమనిస్తే 9 నుంచి ప్రత్యేకంగా స్త్రీల కొరకు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. మరియు ఆ స్త్రీలు అనుకోవ స్వస్థబుద్ధి గలవారై ఉండి
తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక అని స్త్రీల గురించి ఎక్కువగా చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే బహుశా ఆ రోజు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా అలంకరణపై ఎక్కువగా దృష్టి పెట్టారో తెలియదు, ఎక్కువగా వస్త్రముల విషయంలో, ఎక్కువగా బంగారం విషయంలో వాళ్ళు శ్రద్ధ కలిగి ఉన్నారో ఏమో తెలియదు మనకు. ఎందుకంటే లేదంటే ఆయన ఎందుకు ఈ విషయాల గురించి ఇంతగా ఆయన నొక్కి మరి చెప్తుంటాడు చెప్పండి. కనుక మీరు వచ్చేది ఎక్కడికి? మీరు వచ్చేది సంఘానికి వస్తున్నారు, సహవాసానికి వస్తున్నారు. మీరు సంఘానికి సహవాసానికి మీరు వచ్చే ముందు మీరు అలంకరణ కొరకు ఆలోచిస్తున్నారు తప్ప మీ అంతరంగాన్ని మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోలేకపోతున్నారు. పైన ఉన్నటువంటి ఈ రూపం కోసం మీరు ఆలోచిస్తున్నారు తప్ప లోపల దేవుడు చూసే మీ హృదయం అనేటువంటి ఆ అంతరంగ ఆ స్వరూపాన్ని, ఆ రూపాన్ని మీరు ఒక్కసారి మీరు చెక్ చేసుకోలేకపోతున్నారు. కనుక దేవుడు చూసే, దేవుడు పట్టించుకునే మీ స్వభావాన్ని, మీ స్వరూపాన్ని, మీ అంతరంగాన్ని ముందు దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, దాని మీద మీరు దృష్టి పెట్టండి. మీరు సంఘములోనికి వచ్చేటప్పుడు జడలు వేసుకొని ఏమన్నా ఉన్నవన్నీ కూడా బంగారు నగలన్నీ కూడా మీరు ధరింప చేసుకొని విలువైనటువంటి వస్త్రాలతో మీరు సంఘములోనికి రావటం వలన మిమ్మల్ని చూస్తున్న మిగతా వారు డిస్టర్బ్ అవుతారేమో, వారి ఆలోచనలు తప్పుదారి పడతాయేమో, వారు వారు అవిశ్వాసులుగా లేదా భక్తిహీనులుగా మారటానికి మీరే ఒకవేళ కారకులు అవుతారేమో వారు పాపంలో పడిపోవటానికి. కనుక మీరు ఇవి వద్దు అని చెప్పటం లేదు, కానీ మీరు ముఖ్యంగా మీరు వచ్చేది ఎక్కడికి? ఇప్పుడు మనం కూడానండి జనరల్గా ఆలోచిద్దామా మన కోసం. మనం అన్ని చోట్లకు వెళ్ళేటప్పుడు ఒకే విధంగా మనం అలంకరించుకోవండి. ఒకసారి గమనించండి బాగా. మీరు పెళ్ళికి వెళుతున్నప్పుడు మీరు అలంకరించుకున్నట్లుగా చావుకు వెళ్ళినప్పుడు అలంకరించుకుని మీరు వెళతారా చెప్పండి? ఏమండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు చక్కగా మీరు అలంకరించుకొని వెళతారు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మీరు అలంకరించుకొని వెళతారు. మరి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అలంకరించుకున్నట్టుగా పెళ్ళికి వెళ్ళినప్పుడు అలంకరించుకున్న రీతిన చావుకు వెళ్ళినప్పుడు కూడా మీరు అలంకరించుకొని వెళ్ళొచ్చు కదా. ఎందుకు అక్కడికి అక్కడ అలంకరించుకొని ఎందుకు వెళ్ళటం లేదు? అది చావండి, ఇది పెళ్ళండి. అంటే పెళ్ళికి వెళితే ఒక విధంగా అలంకరణ, చావుకైతే ఒక విధంగా ఉంటుంది. మరి సంఘానికి అనేటప్పటికీ ఎలా ఉంది? సంఘం అనేటప్పటికీ ఎలా వస్తున్నావు? సహవాసంలోనికి నువ్వు ఎలా వస్తున్నావు? సంఘములో నిన్ను చూస్తున్న వాళ్ళు, నిన్ను గమనిస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళు మెంటల్గా లేదా మానసికంగా మనస్సులో డిస్టర్బ్ అవుతున్నారేమో ఒకసారి నిన్ను చూసి. ఎందుకు? నీ వస్త్రధారణ, నీ అలంకరణ, నీ మేకప్ చూసి డిస్టర్బ్ అవరా? మనిషి మంచి కన్నా చెడుని త్వరగా ఆకర్షిస్తాడు అన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా ఎందుకు? మన వలన మరొకరు అభ్యంతరపడటమా? మన వల్ల మరొకరు డిస్టర్బ్ అవటమా? వద్దు వద్దు వద్దు, అది మనకు మంచిది కాదు. అందుకే నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీవి, దైవభక్తి కలిగిన స్త్రీవి. దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసినటువంటి గుణాలు, దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలను కలిగి నువ్వు ఉండటం చాలా ప్రాముఖ్యం. అలానే బంగారం ధరించుకోవద్దని చెప్పటం లేదు, అలంకరించుకోవద్దని చెప్పటం లేదు. కానీ సంఘానికి వచ్చినప్పుడు వీటి మీద కన్నా దేవుడు చెప్పిన క్యారెక్టర్స్ ఏమైపోయాయమ్మా? దేవుడు చెప్పినటువంటి ఆ గుణాలు ఏమైపోయాయి? అది దాని గురించి మాట్లాడుతున్నాడండి ఆయన. ఎందుకంటే మరి ఎఫెసు సంఘంలో ధనవంతులుగా ఉన్నారేమో తెలియదు. ఆ సంఘంలో ఉన్నవారు వారికి ఉన్నటువంటి ధనముతో, వారికి ఉన్నటువంటి డబ్బుతో బహుశా చాలా కాస్ట్లీగా ఉండాలని వాళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు, మనకు తెలియదు. కానీ పౌలు గారు అందుకే ఏమంటే ఆ రోజు ఆ సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు, పురుషులకు ఉద్దేశించి చెబుతున్న మాటలుగా ఈ 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికండి, ఎస్పెషల్లీ 3వ అధ్యాయం అంతా కూడా అధ్యక్షులుగా ఉండాలనుకున్న వారికి, రెండవది పరిచారకులుగా ఉన్నవారికి ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కనబడతాయి. అధ్యక్షులు ఎలా ఉండాలో చెప్పాడు. ఆఖరికి సంఘంలో పరిచర్య చేసే పరిచారకులు కూడా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అన్న సంగతి చెప్పాడండి. అధ్యక్షులకు చెప్పిన క్వాలిటీస్ మనం చూస్తుంటాం ప్రారంభం నుంచి. ఏమంటే పరిచారకుల గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఎలాంటి కండిషన్స్ పెట్టాడో చూస్తారని మీరు పరిచారకుల కోసం కూడా చూస్తుంటే, పరిచారకులు మాన్యులుగా ఉండాలి, ద్విమనస్కులుగా ఉండకూడదు, మిగుల మద్యపానాసక్తులుగా ఉండకూడదు, దుర్లాభం అపేక్షించే వారుగా ఉండకూడదు. వీళ్ళు కూడా పరిచర్య చేసే వాళ్ళు కూడా సంఘంలో పరిచర్య చేయటం అండి.
సంఘంలో పరిచర్య అంటే ఎవరు చీపురు పట్టుకొని ఊడ్చాలన్నా, తుడవాలన్నా, కడగాలన్నా, కుర్చీలు వేయాలన్నా, తీయాలన్నా ఇది పరిచర్య ధర్మం కదా. ఏంటి ఈ పరిచర్య చేసేటువంటి వారికి కూడా అర్హతలు ఉన్నాయి అని అంటే మీరు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం కావాలి, నేను సంఘంలో అధ్యక్షుడనేవోలే కానీ కనీసం నేను పరిచర్య చేయటానికైనా నాకు అర్హత ఉన్నదా? ఈ చదువుకున్న రాయబడని మాటలను బట్టి సంఘంలో పరిచర్య చేసేటువంటి అర్హత, క్వాలిఫికేషన్ నాకుందా లేదా అని ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించు. ప్రియులారా, ఏమనుకుంటున్నారో మీరు తెలియదు నాకు. క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవం అంటే మీరు అనుకున్నంత ఆషామాషిగా తేలికగా ఉండదు, చాలా కఠినం. అప్పుడప్పుడు అంటుంటారు, ఒరే ఐఏఎస్ అవ్వటం అంటే అంత ఈజీ కాదురా అని, ఐపీఎస్ అవ్వటం అంటే అంత ఈజీ కాదురా అని, సివిల్ కొట్టడం అంటే మామూలు విషయం కాదురా అంటుంటారు. అంటే ఏంటి, ఒక ఐఏఎస్ అవ్వటం చాలా కష్టమట, ఐపీఎస్ కొట్టడం చాలా కష్టమట. పరలోకం అంత సులువా? పరలోకం అంత తేలికనా? ఏమండి, చదువుకుంటే సరిపోతుందండి ఇక్కడ. కానీ ఇక్కడ నీ క్యారెక్టర్ కావాలండి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ బ్రతుకు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, పరలోకం రావాలి అని అంటే. ఏమండి, ఇదంతా కూడా మనకు ఈ 3వ అధ్యాయం అంతా కూడా అధ్యక్షుల కోసం, పరిచారకుల కోసం ఇస్తున్నటువంటి సలహాలుగా, సూచనలుగా కనబడుతుంటాయి. ఇక 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ 4వ అధ్యాయంలోనండి, 4వ అధ్యాయంలో తిమోతికి సలహాలు, సూచనలు కనబడుతుంటాయి. ఇక్కడ 4వ అధ్యాయంలో తిమోతికి ఆయన సలహాలు, సూచనలు ఇస్తూ ఉండటం అన్నది మనం ఇక్కడ చూస్తుంటాం 4వ అధ్యాయంలో. ఇంతకీ తిమోతికి ఇచ్చే సలహాలు ఏమంటారా? 6వ వచనం మీరు చూస్తుంటే 2వ అధ్యాయంలో, ఈ సంగతులు సహోదరులకు వివరించినలా నీవు కూడా అనుసరించుచు తిమోతి, నీవు కూడా అనుసరించాలి. 7వ వచనం, నువ్వు అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధనము చేసుకొనుము. ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగా ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. ఇంతకు ఏది ప్రయోజనకరము? 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. 1 శరీర సంబంధమైన సాధకము అన్నాడు, 2 దైవభక్తి సాధకము అన్నాడు. శరీర సంబంధమైన సాధకం అంటే నువ్వు ఇక్కడ ఫిట్గా ఉంటావేమో, నువ్వు మంచి ఫిట్నెస్తో ఉంటావు రోజు వర్కౌట్ చేస్తే. కానీ దైవభక్తి సాధకం అన్నది ఏదైతే ఉందో అది నీకు 2 విధాల లాభం. 1 ఇక్కడ నువ్వు బ్రతికుండగా నిన్ను చక్కగా ఉంచుతుంది, 2 చచ్చిపోయిన తర్వాత కూడా నీకు మేలుకరంగా ఉంటుంది. బ్రతికుండగా నీకు మేలేంటి? భక్తుడిగా ఉంటే బ్రతుకుంటే నాకు మేలేంటి? బాగా వినండి పాయింట్. నేను భక్తుడిగా ఉంటే నాకు భూమి మీద కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? నేను భక్తిగా బ్రతికితే నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? మొదటిది ఇక్కడ బ్రతికుండగా మొదటగా ఏంటంటే నువ్వు పాపానికి దూరముగా ఉంటావు. నెంబర్ 1, భక్తిగా బ్రతకటం వలన కలిగే ప్రయోజనం ఏంటి ఈ భూమి మీద అనేవారికి, ఈ భూమి మీద నువ్వు భక్తిగా బ్రతకటం వల్ల, దైవ భక్తితో నువ్వు బ్రతికితే పాపం చేయకుండా ఉంటావు. ఇది ఈ బ్రతుకులో నీకు కలిగే అతిపెద్ద మేలు. పాపం చేయకుండా ఉంటే ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం పాపం చేయకుండా ఉంటే. ఇది మొదటిది. మరి చచ్చిన తర్వాత లాభం ఏంటంటే అంటారా, చచ్చిన తర్వాత నరకాన్ని తప్పించుకుంటావు, చచ్చిన తర్వాత పరలోకాన్ని పొందుకుంటావు. ఆహా, అంటే దైవ భక్తి వలన 2 ఉపయోగాలు. 1 ఈ బ్రతికుండగా, 2 చచ్చిన తర్వాత. బ్రతికుండగా పాపం చేయకుండా ఉంటాం, 2 చచ్చిన తర్వాత నరకాన్ని తప్పించుకొని స్వర్గాన్ని పొందుకుంటాము అని అంటే. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఏమండి విషయం అర్థమైతే, సారం అర్థమైతే, బైబిల్ సారం అర్థమైతే, క్రీస్తు బోధన అర్థమైతే ప్రతి ఒక్కడు భక్తిగా బ్రతకడానికి సాధకం చేయాలి. ప్రతి ఒక్కడు క్రీస్తు మాటల ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్ అర్థమైతే, క్రీస్తు బోధలు అర్థమైతే. కారణం, అమ్మో దైవ భక్తి కలిగి ఉంటే నాకు 2 ప్రయోజనాలా? బ్రతికుండగా ప్రయోజనం, చచ్చిన తర్వాత ప్రయోజనం. బ్రతికుండగా పాపాన్ని అసహించుకుంటాను, చచ్చిన తర్వాత పరలోకాన్ని పొందుకుంటాను. నాకన్నా గొప్పవాడు ఎవరుంటారు చెప్పిక? అందుకే నేను భక్తుడిగా మారిపోతాను, నేను దైవభక్తుడిగా మారిపోతాను అని ఈ రోజు నుంచి ఈ మాటలు విన్న తర్వాత ఇప్పుడైనా కనీసం భక్తిగా బ్రతికేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి అనేది నా ఇంటెన్షన్.
ఇది మనం ఇప్పుడు పౌలు తిమోతికి చెప్తున్నటువంటి సలహాగా ఇస్తున్న సలహాగా చూస్తుంటాం. ఇక 11కు రాగానే 11 వచనంలో నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకుండా చూసుకొని ఆయన యవనమును బట్టి, ఎందుకంటే తిమోతి యవనంలో ఉన్నాడు చెప్పుకున్నాం కదా, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపని చూసుకో. ఇదిగో మాటల్లో జాగ్రత్త, నెక్స్ట్ నీ ప్రవర్తనలో జాగ్రత్త, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. చూసారా ఎన్ని విషయాల్లో మాదిరిగా ఉండమన్నాడండి తిమోతితో పౌలు గారు. ఒకటి, నీ మాటల్లో మాదిరి, నీ ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసములో మాదిరి, పవిత్రతలో మాదిరి. ఏమండి ఇలా 5 విషయాలలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటే ఇవి ఎవరికి ఇచ్చే సలహాలు కనబడుతున్న సూచనలుగా? ఏమండి తిమోతికి ఇచ్చేటువంటి సలహాలుగా సూచనలుగా కనబడుతున్నాయి. ఇంతటితో 4వ అధ్యాయం. ఇక 5వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ 5వ అధ్యాయంలో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది 5వ అధ్యాయం చెప్పే విషయం. సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల ఎలాంటి అభిప్రాయం మనం కలిగి ఉండాలి అనేది 5వ అధ్యాయంలో చెప్తున్న సంగతులు. రైట్, ప్రారంభంలో మనం చూస్తుంటే వృద్ధుణ్ణి గద్దింపక తండ్రిగా భావించి, అంటే సంఘంలో వృద్ధులు ఉన్నారా? ఉంటారు. సంఘంలో ఉన్న వృద్ధులను నువ్వు ఎలా పిలవాలి? వారిని సంఘంలో ఉన్నటువంటి వృద్ధులను మనం ఎలా భావించాలి అని అంటే ప్రతి ఒక్కరము తండ్రిగా తల్లిగా భావించాలి. సంఘములో ఉన్న వృద్ధులను తల్లిగా తండ్రిగా మీరు భావించి తల్లిగా తండ్రిగా పిలవండి అన్నాడు. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ స్త్రీలు యవనంలో ఉన్న స్త్రీలు ఉన్నారా? ఒకవేళ యవనంలో ఉన్న స్త్రీలు అయితే వారిని కూడా మనం పిలవవలసినటువంటి వరస ఏంటంటే అక్క చెల్లి, అక్క చెల్లి. ఒకవేళ పురుషులు అన్నా తమ్ముడు. అంటే సంఘములో ఒక కుటుంబం, సంఘం అంటే కుటుంబం మర్చిపోకూడదు. బయట మీకు ఏ రిలేషన్స్ అయినా ఉండనివ్వండి, కానీ సంఘములోనికి వచ్చిన తరువాత సంఘములో ఉంటున్న సమయంలో మనమంతా కూడా తండ్రిని, ఒకే పరమందున్న తండ్రిని అందరం ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నాం కదా, మోకరించి తండ్రి అని మనం పిలుస్తున్నాము అని అంటే సంఘంలో మనందరికీ తండ్రి ఒక్కడే. మరి మనమంతా ఎవరు? ఆయన పిల్లలం. ఆయన పిల్లలం అంటే మనమంతా ఎవరం? మన మధ్య ఉండవలసిన రిలేషన్స్ ఏంటి? ఎంత బాగుందండి. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సంఘం వాళ్ళ పెద్దవాళ్ళు కాబట్టి వృద్ధులు కనుక తల్లి తండ్రిని పిలువమ్మా అన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన పర్మిషన్ ఇచ్చేసాడు నీకు. ఇదిగో అక్క చెల్లి అన్నాడు, అన్నా తమ్ముడు అన్నాడు. కానీ మీరేమంటున్నారు? అందుకే బాగా గమనించండి, సంఘములో మీకన్నా చిన్నవారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకన్నా చిన్నవారైతే మీరు వారిని పిలవవలసినటువంటి వరుస చెల్లి తమ్ముడు. నన్ను అడుగుతానండి, పేరు పెట్టి కూడా పిలవకూడదండి. వరుస దేవుడు పెట్టాడు కదా వరుస. ఈ వరుసతో పిలవడానికి నీకేంటి బాధ? అంటే నీ లోపల ఇంకేదో క్రూరమైన ఆలోచన ఉందన్నమాట నీ మనసులో, ఇంకా కదా, ఇంకేదో పెట్టుకుంటున్నావు నీ మనసులో. నీకన్నా చిన్నవారైతే చెల్లి అని పిలవాలి, నీకన్నా చిన్నవాళ్ళైతే మగపిల్ల తమ్ముడు అని పిలవాలి, నీకన్నా పెద్దవాళ్ళైతే అక్క అని పిలవాలి, లేదా అన్న అని పిలవాలి. ఇది ఈ రిలేషన్ సంఘంలో ఉండాలి. ఈ రిలేషను, ఈ బంధాలు, ఈ అనుబంధాలు సంఘంలో ఉంటే ఆ సంఘం సత్యానికి స్తంభంగా ఉంటుంది, ఆ సంఘం సత్యానికి కేంద్రంగా ఉంటుంది. అలా కాక ఇంక ఏ వరుసలతో మీరు పిలిచిన ఆ సంఘం సత్యానికి కాదు, ఆ సంఘం సమస్యలకు కేంద్రంగా మారిపోతుంది, ఆ సంఘం అల్లర్లకు కేంద్రంగా మారిపోతుంది, ఆ సంఘం గొడవలకు కేంద్రంగా మారిపోతుంది, ఆ సంఘం వివాదాలకే కేంద్రంగా మారిపోతుంది. అందుకేనంటే ఆ సంఘం అండి, అబ్బో ఆ సంఘానికి వెళ్ళకూడదండి. కారణం, ఆ సంఘానికి వెళ్ళిపోతే చిన్న పెద్ద తేడా ఉండదండి, ఎలా పడతారో పిలుస్తారండి, ఎలా పడతారో పలకరిస్తారండి, అక్కడికి వెళ్ళిపోతానండి. ఒక్కొక్కడు చూస్తుంటే వాడి స్టైలు, వాడి మాటలు, అబ్బో నీకోసం క్రీస్తు శరీరం, ఎవడు క్రీస్తు తన ప్రాణమిచ్చి తన రక్తాన్ని చిందించి కొనుక్కున్న సంఘం నీ వలన అపవిత్రం అయిపోయి నీ వలన 10 మందిలో తలవంపు తెచ్చుకునేదిగా ఉందంటే ఆ పాపం ఊరకనే పోతుంది అనుకుంటున్నారా మీరు? ఆ పాపం ఊరకనే పోదది. మీ వలన క్రీస్తు సంఘానికి కలంకం ఏర్పడుతుంది అంటే, మీ వలన క్రీస్తు సంఘం రోడ్డున పడిపోతుందంటే, మీ వలన క్రీస్తుకు అవమానం కలుగుతుంది ఆయన సంఘానికి అని ఒకవేళ అది నిజమైతే మాత్రం ఆ పాపం, ఆ శాపం ఊరకనే పోదు. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయక మానడు అన్నాడు. ఇంతగా హెచ్చరించిన తర్వాత కూడా, ఇంతగా విన్న తర్వాత కూడా
ఇంకా సంఘంలోనికి వచ్చిన తర్వాత మీ పిలుపులు ఎలా ఉన్నాయో, మీ పలకరింపులు ఎలా ఉన్నాయో, మీ చూపులు ఎలా ఉన్నాయో, మీ ప్రవర్తన ఎలా ఉందో సంఘంలో చూసుకో. అందుకే అన్నాడు సంఘమునకు పోయేటప్పుడు, అరే ఒక్కసారి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోరా. నువ్వు ఎందుకు వెళ్తున్నావు సంఘానికి? నీ లవర్ని చూద్దామనా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు నీ సంఘానికి? వాణ్ణి చూద్దామనా? కొంతమంది అలా చూసుకోవటానికి, కలుసుకోవటానికి సంఘానికి వచ్చే దౌర్భాగ్యులైన యవనస్తులు, యవనరాండ్రు ఉన్నారండి చాలా సంఘాలలో. మీరు ఆలోచించుకోండి. దేవుని పనిని అడ్డు పెట్టుకొని, ఆ దేవుని పని పేరు చెప్పుకొని వాళ్ళ కోరికలు తీర్చుకునే దౌర్భాగ్యులైనటువంటి యవనస్తులు ఉంటున్న కాలం ఇది. ప్రియులారా, చాలా అన్యాయం, అది చాలా దారుణం. శిక్ష రాక తప్పదు చెప్తున్నాను దైవజనుడు, శిక్ష రాక తప్పదు. సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకనాడి తిమోతి కూడా అదే యవనంలో ఉన్నాడు. ఇంకా చెప్పనా, సంఘ బాధ్యతలను ఆయనే భుజం మీద పెట్టాడు పౌలు తిమోతికి. అందుకే నాయనా, ఒక ఎఫెసీ సంఘం నీ చేతిలో ఉందిరా, ఆ ఎఫెసీ సంఘం కోసం 3 సంవత్సరాల పాటు నీ కన్నీళ్ళు కార్చాను రాత్రింబగలు, నీకు తెలుసు కదా. ఎఫెసీ సంఘంలో అసలు ఆ ఎఫెసులో ఉన్న కాలంలో నేను బ్రతుకుతానన్న నమ్మకమే నాకు లేకుండా పోయింది. ఎఫెసీ సంఘంలో అర్తమీదేవి విషయంలో జరిగినటువంటి అల్లరి నీకు తెలియంది కాదు. పట్టణ మొత్తం గలిబిలి అయిపోయింది. నన్ను చంపడానికి చూశారు కదా పట్టుకొని. అలాంటి ఎఫెసీ సంఘములోనికి నిన్ను పంపి, ఆ ఎఫెసీ సంఘములో నిన్ను సేవకుడిగా నిలవబెట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించామని నిన్ను పంపాను, ఖాయమని చెప్తున్నాను. నువ్వు అందులో యవనంలో ఉన్నావు, నువ్వే తప్పు చేస్తావో ఏమో, నాకు భయంగా ఉంది అని తిమోతికి పౌలు చేస్తున్నటువంటి ఇస్తున్న సలహాలు, సూచనలండి 4 వరకు. 5 సంఘంలో ఉన్న వారికి చెప్తున్న మాటలుగా కనబడుతున్నాయండి. విధవరాండ్రు ఉన్నారా? విధవరాండ్రు ఉంటే అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి. అందరినీ విధవరాండ్ర లెక్కల్లో చేర్చొద్దు. 60 ఏళ్ళకు పైబడి ఉండాలి. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేదిగా ఉండాలి. పరిశుద్ధుల పాదాలు కడిగేదిగా ఉండాలి. చక్కగా పిల్లల్ని పెంచేదిగా ఉండాలి. అప్పుడే ఆమె విధవరాండ్ర లెక్కలు చేర్చని అంటాడు. ఏమన్నా ఒకవేళ 60 ఏళ్ళ లోపు ఉంటే, యవనస్తులే ఒకవేళ భర్తను పోగొట్టుకొని ఒకవేళ విధవరాండ్ర అయినా, వాళ్ళు ముసలం ముచ్చట్లకు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఆ మాటలు ఈ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేసి తంటాలు పెట్టుకుంటూ అలా ఉంటారేమో. అలా ఉండే బదులు ఒక పని చేయండి. యవనంలోకి వచ్చేసారా, పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్లి ఒకవేళ భర్తను పోగొట్టుకున్నా, యవనస్తురాలుగా ఉంటే మీరు ఎన్నెందుకు పెళ్లి చేసుకోండి చక్కగా. అది చెప్తాడండి. యవన స్త్రీలు పెళ్లి చేసుకొని గృహపరిపాలన జరిగించచ్చు, అపవాదికి మీరు అవకాశం ఇవ్వకుండా చూసుకోండి అంటాడు. ఈ హెచ్చరిక మాటలండి ఇవన్నీ కూడా. తప్పు చేస్తే ఎవరైనా సంఘంలో అందరి ముందే గద్దించండి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళకు బుద్ధి రావాలి కనుక. మీరు చూస్తారా మాట 20 వచనం చూడండి. 20 వచనంలో 19-20 వచనంలో, 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము అన్నాడు. చూసారా, పాపము చేసేవారిని, తప్పు చేసేవారిని అందరి ఎదుట వాక్యములో పెట్టి గద్దిస్తేనే టార్గెట్ చేశాడని మళ్ళా మమ్ములు టార్గెట్ చేసే కాలం ఈరోజు. అవునండి, వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తేనే, వాక్యాన్ని బట్టి గద్దిస్తేనే ఎలాంటి సనుగులు, ఎలాంటి మాటలు ఈరోజు వస్తున్నాయి. మీకు తెలియంది ఏముంది చెప్పండి? మమ్మల్ని టార్గెట్ చేశాడండి ఆయన, మా కోసం చెప్తున్నాడండి అని అంటారు. వాక్యాన్ని బట్టి చెబితేనే ఇలా అంటే, ఇక నిలవబెట్టి సంఘంలో అందరి ముందు గద్దిస్తే ప్రాణాలు తీయరండి ఇలాంటి వాళ్ళు. కానీ పౌలు ఏమన్నాడు చూడండి, మిగతా వాళ్ళకు బుద్ధి రావాలి, మిగతా వాళ్ళకు భయం కలగాలంటే చెయ్యాలి ఆ పని చెయ్యాలి. అందుకే కదా అప్పుడప్పుడు శిక్షలు చూపిస్తుంటారు. శిక్ష పడిన వాళ్ళను. ఎందుకు? మీకు కూడా అదే జరుగుతుంది, మీకు అదే జరుగుతుందని బుద్ధి రావటానికి, మీరు చేయకుండా ఉంటారని. దేవుడు ఎందుకు రాయించాడు చరిత్ర? యుగాంతమంది మనకు బుద్ధి కలగాలనే కదా దేవుడు ఇవన్నీ చెప్పాడు. వాళ్ళ పేర్లతో సహా ఎందుకు చెప్పాడు దేవుడు మనకు? వాళ్ళ పేర్లను ఎందుకు చెప్పాడు? యూదా చేసిన తప్పని ఎందుకని రాయించాడు? వాడి పేరు పెట్టి పలానా వ్యక్తి అని చెప్పొచ్చు కదా, లేదు, పేరు చెప్పాడు. మరి నువ్వు కూడా అలా నమ్మక ద్రోహం చేస్తే నీ జీవితం కూడా అలానే అవుతుందిరా అని నీకు చెప్పడానికి. ఇది 5వ అధ్యాయం. ఇక 6వ అధ్యాయం అంటారా? ఇక 6వ అధ్యాయానికి వెళ్ళిపోతానండి. 6వ అధ్యాయంలో కూడా ప్రవర్తన విషయంలో, అలానే ధనవంతుల విషయంలో, ప్రవర్తన విషయంలో, ఇతని ప్రవర్తన ఎవరు? తిమోతి యొక్క ప్రవర్తన విషయంలో, అలానే సంఘంలో ఉన్నటువంటి వారందరి ప్రవర్తన విషయంలోనూ, ఎస్పెషల్లీ ధనవంతుల విషయంలో జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చెప్పాడండి. అందులో చెప్పిన ఒక మాట మనం చూసుకొని మనం ముగించేసుకుందాం. ముఖ్యంగా ఇందులో ప్రత్యేకించి ఒక మంచి మాట అండి. ఏంటంటే 5వ వచనం మనం చూస్తుంటే, చెడిపోయిన మనస్సు కలిగి
6:5 చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషుల వారి వలన వ్యర్థ వివాదములు. అంటే సంఘంలో గొడవలు ఎందుకు అరుగుతున్నాయి? సంఘంలో గొడవలకు కారణము ఏమిటి అంటే 3 కారణాలు. మొదటిది ఏమన్నాడు తెలుసా ఆయన? చెడ్డ మనసు అన్నాడు కదా, చెడిపోయిన మనసు అన్నాడు. రెండవది ఏంటి? సత్యహీనులుగా మారటం అన్నాడు. మూడవది ఏంటి? దైవభక్తి లాభసాధనం అనుకోవటం. దైవభక్తి లాభసాధనం అంటే భక్తిగా ఉంటే ఏదో లాభాలు కలిసి వస్తాయి, ఏదో అది కలిసి వస్తుంది, ఇది కలిసి వస్తుంది, అలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారా? అలా అనుకునే వాళ్ళు ఎందుకు లేరు చెప్పండి? అలా అటువంటిప్పుడు వాళ్ళు అంటే క్రైస్తవంలోకి వెళ్ళిపోతేనో, లేకపోతే బైబిల్ పట్టుకొని సేవలోకి వెళ్ళిపోతేనో, లేకపోతే సంఘంలో ఆ పలానా ప్లేస్లో ఆ అధికారంలో ఉంటేనో మనకి ఏదో కలిసి వస్తుంది, ఏదో కలిసి వస్తుంది అనుకుంటారు. వాళ్ళు అనుకున్నది జరగదు. జరగకపోయేటప్పటికీ గొడవలు ప్రారంభమైపోతుంటాయి. అదండి కదా. మేము ఎమ్మటి ఎందుకు చేసామండి? ఎప్పుడు వాళ్ళే ప్రసంగాలు, ఎప్పుడు వాళ్ళే అధికారాలు, ఎప్పుడు వాళ్ళకే పదవులు అంటే మరి మేము చేసింది ఎందుకు? అంటే నువ్వు చేసింది ఎందుకోసం అన్నమాట. అయితే అధికారం చలాయించవచ్చాను, అధికారం వస్తుందనా? ఏమంటే ఆ పలానా ప్లేస్ కోసం చేసావా? అందుకోసమా నువ్వు చేసావా? అయితే నేర్చుకుందామని కాదనమాట, భక్తిలో ఎదుగుదామని కాదనమాట, వాక్యంలో జ్ఞానవంతుడు అవుదామని కాదు. మొత్తానికైతే బయటపడిపోయావు, అందుకే ఇప్పుడు గొడవ స్టార్ట్ చేస్తున్నావు. అంతే కదా. చాలామంది అన్నారు మా దగ్గరకు వచ్చే విషయాలు, మేము ఎందుకండి వేలకు వేలు పెట్టి ఫీజులు కట్టాము. ఎందుకు కట్టారు? మరి మీరు కట్టారు, నేర్చుకున్నారు కదా, నేర్చుకున్నారు, జ్ఞానవంతులు అయ్యారు కదా, అయ్యారు. ఇప్పుడు గొడవ ఏంటి? వాళ్ళైనా ఇప్పుడు మేము కాదా అంటే ఏంటి? వాళ్ళకైనా ప్రిన్సిపల్గా, ఆయనైనా ఇక వైస్ ప్రిన్సిపల్, ఇక వాళ్ళైనా ప్రసంగాలు మాకు ఇందుకోసం అన్నమాట. అయితే అంటే సంఘాలలో గొడవలు వివాదాలకు కారణం ఏంటంటే 3. మొదటిది చెడిపోయిన మనస్సు. 2 ఇక సత్యం విషయంలో ఏమంటే హీనులై, అంటే సత్యంలో పూర్తిగా బలహీనులైపోవటం. 4 దైవభక్తిని కూడా లాభసాధనం అనుకుంటారు వాళ్ళు. అందువల్ల గొడవలండి సంఘంలో సమస్యలకు కారణాలు ఇవే 3. అలా మాట్లాడుతూ వద్దు. ధనాపేక్ష గురించి మాట్లాడు. ధనవంతులకు మీరు అన్నవస్త్రములు కలిగి తృప్తి పొందిన వారుగా మీరు ఉండండి, అదే చాలు, అదే భక్తి అని చెప్తూ చివరికి వెళ్ళేటప్పటికీ ధనవంతులు అవ్వాలని ఒకవేళ మీరు అపేక్షిస్తున్నారేమో వద్దు. ధనవంతులకు అపేక్షించే వారు శోధనల, ఉరి, అవివేకయుక్తములైన, హానికరములైన అనేక దురాశలలో 9వ వచనములో మీరు పడిపోతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించారు, విశ్వాసము నుంచి తొలగిపోయారు, నానా బాధల చేత తమ్ముడు తామే పొడుచుకొని చచ్చారా బాబు. చరిత్ర అంతా చెప్తుందిరా. ఆ చరిత్ర అంతా కూడా నీ కళ్ళ ముందు పెట్టిన తర్వాత కూడా నువ్వు మారడం లేదంటే నీకు బుద్ధి లేదేంట్రా నీకు? చెప్తున్నాడండి సంఘానికి ఆయన. ఏమండి ఈరోజు ఎంతమంది రాజుల గురించి మనం విన్నామండి, ఎంతమంది చరిత్ర మనం మాట్లాడుకున్నామండి. ఎంతోమంది వ్యక్తుల కోసం, చరిత్రలో రాజుల కోసం, అధికారుల కోసం మాట్లాడుకున్న తర్వాత మరలా అవే లక్షణాలు మళ్ళా నీలో రిపీట్ అవుతున్నాయనంటే ఎంతమంది చరిత్రను నీ కళ్ళ ముందు పెట్టినా నీలో మార్పు రావటం లేదు, నువ్వు మారటం లేదనంటే అసలు నువ్వు మనిషివా? నీకున్న గుండె అది మాంసం గుండె కాదా? అది ఏంటి? నీ గుండె రోజు రోజుకి ఇంకా పాషాణంలా మారిపోయింది. ఇంకేం చెప్తే మారతావు? ఇంకెవరు చెప్తే మారతావు చెప్పిక? నువ్వు మారే లోపే మరణం వస్తే నీ పరిస్థితి ఏంటి? ఏమైపోతావు నువ్వు? ఆలోచించాలండి, మీరు ఆలోచించండి. ఇవి ఏవి కాదు, నీకున్న దైవభక్తి, దేవునికి నీకు మధ్య ఇంకెవ్వరూ లేరు. నా దేవుడు నాకేం చెప్పాడని ఆలోచించు. నేను నీకేం చెప్పాను అన్నది కాదు, దేవుడు నాకేం చెప్పాడు నేను చేస్తున్నాను. దట్స్ ఆల్. చాలండి. మనం ఎందుకు మారవండి అప్పుడిక? మనం ఎందుకు భక్తిగా ఉండలేము చెప్పండి? ఆ తర్వాత మీరు చూస్తుంటే 11 నుంచి దైవజనుడా, ఏంటి పౌలు గారైనా తిమోతి కోసం నా కుమారుడా అన్నాడు ప్రారంభం మొదటి అధ్యాయంలో. చివరి అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏమన్నాడు? దైవజనుడు. కొడుకైతే దైవజనుడు కాదా? నా కొడుకైనది మాత్రం దైవజనుడు కాదా? అవును, కొడుకే. ఇప్పుడు దైవజనుడు పాత్రలు పోషిస్తున్నాడు కనుక దైవజనుడు అని సంబోధిస్తున్నాడు పౌలు తిమోతిని. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. వేటిని? ధనాపేక్షను విసర్జించు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. నువ్వే సంపాదించుకుంటున్నావు. ఇవన్నీ వదిలేసి
అధికారాన్ని సంపాదించుకోవాలి, హోదాను సంపాదించుకోవాలి, ఆ తర్వాత ధనాన్ని సంపాదించుకోవాలి, మనుషులు సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, అధికారాన్ని సంపాదించుకోవాలి, హోదాను సంపాదించుకోవాలనుకుంటున్నావు. అందుకే గొడవలు, అందుకే సమస్యలు. ఇవి కాదు. క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు సంపాదించుకోవలసినది, లేదా నువ్వు సేవకుడుగా నువ్వు రాణించాలి అని అంటే, సేవకుడుగా నువ్వు స్థిరపడాలి అని అంటే, సేవకుడుగా అనేక మంది విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి, నీ సంఘం అభివృద్ధి చెందాలి, అనేక ఆత్మలు నువ్వు రక్షించాలి అని అనుకుంటే నువ్వు సంపాదించవలసింది ఆస్తులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సంపాదించుకోవలసినది ఏమని చెప్తున్నాడు ఆయన? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఇవి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అన్నాడు. మన వేటి కోసం ప్రయాసపడుతున్నాం చెప్పండి, మీకే తెలియాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టు. ఇలా చెప్పి చివరికి వచ్చేటప్పటికంటే 17వ వచనంలో ఇక మందు ధనవంతులైన వారు, అంటే ఆ సంఘంలో ధనవంతులు ఉన్నారేమోనండి. అందుకే చెప్పాను కదండి, ఎఫెసు సంఘంలో ధనవంతులు ఉన్నారేమో, అందుకే మంచి వస్త్రాలతో మంచి అలంకరణతో సంఘానికి వచ్చారు. అందువల్ల పౌలు గారు ఆ విషయాలు, ఆ స్త్రీల గురించి ఆయన అక్కడ రాయవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇక మందు ధనవంతులైన వారు, ఈ లోకంలో ధనవంతులైన వారు, మీరు గర్విష్ఠులు కాకండి. మీకున్న ధనంతో మీరు గర్విష్ఠులు కావద్దు, ఎందుకంటే ఇది అస్థిరమైన ధనం. దీని మీద మీరు నమ్మకం ఉంచకండి. దాని మీద నమ్మకం ఉంచుకుంటే అది ఉండదు, మీరు ఉండదు. దాని మీద ఎందుకు మీరు నమ్మకం పెట్టుకుంటున్నారు? ఇదిగో సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. ధనము యందు కాదు, దేవుని యందు నమ్మిక ఉంచండి అనేది 6వ అధ్యాయంలో ప్రధానమైన విషయం. ధనము మీద కాదు, దేని మీద నమ్మకం ఉంచాలట? దేవుని మీద నమ్మకం ఉంచండి. ఎందుకంటే ధనం పోతుంది, నువ్వు పోతావు. కానీ దేవుడి గది ఎప్పుడు ఉంటాడు? అందుకే దేవుని మీద మీరు నమ్మకం ఉంచండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలు అను, ధనము గలవారును, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు. మీకు ధనం ఉంటే మీరు ఏం చేయండి తెలుసా? ఈ ధనాన్ని సత్క్రియలుగా మీరు కన్వర్ట్ చేసేయండి, ఈ ధనాన్ని సత్క్రియలుగా మీరు మార్చేసుకోండి. అంటే మీకున్న ధనములో పాలివ్వండి ఇతరులకు. ఎలా పాలివ్వండి? పంచిపెట్టమంటారు. దైవ కార్యక్రమాలు చేయండి, 10 మందికి వాక్యం వినిపించండి. అదే సమయంలో సంఘంలో మీకంటే తక్కువలో పేదవాళ్ళగా ఎవరున్నారు చూడండి, వాళ్ళు గుర్తించండి. వాళ్ళకు ఒకవేళ ఆకలితో ఉంటే అన్నం పెట్టండి, వాళ్ళకి బట్టలు లేకపోతే ఏమంటే చక్క బట్టలు ఇవ్వండి, వాళ్ళు చేయండి. కానీ మీ ధనాన్ని చూస్తూ అది దాన్ని చూసేసి గర్వంతో నాకు ఇంకేం కాదు, నాకు ఏమవుదు, నాకు అన్నీ ఉన్నాయని ఒకవేళ మీరు అనుకుంటే మీరు మోసపోతున్నట్టే. అది మీకు ఎలా భక్తి అవుతుంది? అది మీకు ఎలా న్యాయం అవుతుంది? ఎందుకంటే అది వాస్తవమైంది కాదు కదా, ఈ లోకం కాదు కదా శాశ్వత. ఈ లోకం వాస్తవమైంది కాదు, ఈ ధనము వాస్తవమైంది కాదు. అది పోతుంది, లోకం పోతుంది, నువ్వు పోతావు, అన్నీ పోతాయి. ఎంతోమంది పోగొట్టుకొని వెళ్ళిపోయారు మన కళ్ళ ముందు. ఈ లోకంలో ఎంతోమంది పోగొట్టుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ చెప్తున్నాను, ఎంతోమంది వారు సంపాదించినవన్నీ వదిలేసి వెళ్ళిపోయారా? అందరూ అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంటే, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న వాళ్ళంతా కూడా కళ్ళ ముందు ఏమీ తీసుకొని వెళ్ళిపోవటం లేదన్న సంగతిని కూడా నీ కళ్ళతో నువ్వు చూస్తూ కూడా మరలా వారు వదిలేసి వెళ్ళిపోతున్న వాటిని నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి అనుకుంటున్నావు. అంటే నీకేమర్థమైంది అయ్యా జీవితం? నీకేమర్థమైంది జీవితం? అదే చెప్తున్నాడండి. వద్దు నాయనా, వద్దు, అవన్నీ వదిలేసేరా, అవన్నీ వద్దు. మనకు వాస్తవమైన జీవితం పరలోకంలో ఉంది. ఇది వాస్తవమైన జీవితం కాదు, ఇది రియల్ లైఫ్, నటించే జీవితం ఇది. అది రియల్ లైఫ్. చావు తర్వాత ఉన్న జీవితం అసలైన జీవితం, శాశ్వతమైన జీవితం, రియల్ లైఫ్, వాస్తవమైన జీవితం. ఇది రీల్, ఇది నటన. కనుక దీన్ని నిజం అనుకోవద్దు. చావు తర్వాత ఉన్నదే అసలైనది. ఇది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6 అధ్యాయాలలో ఉన్నటువంటి సారాంశం అండి. ఓకే, అంతా నేను చెప్పలేదు, కేవలం మెయిన్ పాయింట్స్ మాత్రమే టచ్ చేశాను. ఓకే ప్రియులారా, మళ్ళీ తిరిగి రేపు సాయంత్రానికి మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, మరి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాను. బాగా ఆలస్యం అయిపోయింది కనుక ఇప్పటికే మరి జరిగినటువంటి సాంకేతిక కారణాల వలన లేటుగా మనం ప్రారంభించుకున్నాం కదా, అందువల్ల మనకు ఆలస్యం అయిపోయింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎగ్జామ్, అంటే సోమవారం రోజున జరిగినటువంటి మెయిన్ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ 1 అండి. అది గ్రాండ్ టెస్ట్ 1 అనగా 19 మంది